అంతే కదా, మారాలి. ప్రకృతి సంబంధమైన మనిషి ఆత్మ విషయాలని గ్రహించుకోలేడు, దేవుని గుణ లక్షణాలని అర్థం చేసుకోలేడు. ప్రకృతి సంబంధమైన మనిషి అంటే ఏంటి? మన దేహము ప్రకృతి సంబంధమైన దానికి అలవాటుపడి, పంచేంద్రియాలు దేనికి అలవాటుపడ్డాయి? ప్రకృతి సంబంధం, గాలి, నీరు, వాతావరణం, ఈ సృష్టికి అలవాటుపడి. ఈ సృష్టి దేవుని గుణ లక్షణాలను మనకు తెలిపింది కానీ దేవుణ్ణి చూపించలేదు. రాత్రి ధ్యానించాక దేవుని అదృశ్య లక్షణాలు ఏంటంటే ఆయన నిత్య శక్తి, దేవత్వము. నిజండి ఆయన సృష్టించిన ఇవన్నిటిని చూస్తుంటే దేవుడు ఎట్లా ఉంటాడో అర్థమవుతుంది. అర్థమైందా? సూర్యుని సృష్టించిన దేవుడు అంటే ఎంత గొప్పడు! అంత గొప్ప అదృశ్య లక్షణాలు కలిగిన వాడు దేవుడు. మనం ఏం ధ్యానం చేస్తూ వస్తున్నాం గత 2 దినాల నుంచి? దేవుణ్ణి నేనే, నన్ను మీరు గ్రహించుకొని పరిశీలనగా తెలుసుకోవటాన్ని బట్టి నేను ఆనందిస్తాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. దాన్ని బట్టి మీరు కూడా అతిశయించండి అన్నాడు. తెలుసా వైపు? నాకు దేవుడు తెలుసయ్యా అన్నప్పుడు మనకే వచ్చింది? అతిశయం వచ్చిందా లేదా? గట్టిగా మాట్లాడగలమా లేదా? గట్టిగా వాదించగలమా లేదా? గట్టిగా నీకు దేవుడు పరిచయం చేస్తా రా అని పిలవగలమా లేదా? ఇప్పుడు దేవుడు ఎవరో గ్రహించుకోవాలి, పరిశీలించుకోవాలి, నేర్చుకోవాలి. భక్తుడు దావీదు అంటాడు, దేవుని నేను రుచి చూసి తెలుసుకున్నాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. కూర దేని చూసి తెలుసుకుంటాం? రుచి చూస్తా ఏం చెప్తా? పలానా వెల్లటూరులో ఆ పనిలో చేసిన స్త్రీలు సహోదరులు కూర ఎంత రుచి కూడా తెలుసా అని అనుకోండి. ఎవరు తెలుసా భాష అంటే చెప్పాలా? 3 రోజులు తినారా బాబుడే. వాళ్ళు పెట్టిన పచ్చడి 2 సార్లు పెట్టిన బలే అవుతారా బాబు. వాళ్ళందరూ చాలా బాగా చేస్తారు వంట. ఆ తల్లి పళ్ళు రేపు సంబంధం వచ్చిందనుకో, మా పిల్లలకి బ్రహ్మాండం వంట వండుతారు. అయితే అంటారు లేదా? మా పిల్లలకి ఏమయ్యా అసలు మంచి అమ్మ వంట పెడతారా? అమ్మ వంట చేసి దాన్ని బయట చేసుకోవచ్చు మా పిల్లలంట. రుచి చూసి దేవుణ్ణి, పలానా గ్రామంలో పలానా పనిలో ఉన్నవారు మంచి భక్తులయ్యా, దేవుడు రుచి చూసి తెలుసుకున్నారు వాళ్ళు అని పేరు రావాలి. అవును, దేవుని సేవకుడు కొన్ని మాటలు చెప్పాడు. తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి ఇంటికి వెళతానని, తండ్రి ఇంటిలో ఉన్నటువంటి పుట్టనిధిని బ్రతకగలను నేను, ఎందుకంటే తండ్రి ఇంట్లో స్వతంత్రం ఉన్నది. ఎప్పుడు వచ్చాడు? అన్ని అయిపోయినా కూడా మనుషులు కొంతమంది రాడు. ఎప్పుడు వస్తారు? అన్ని కోల్పోయిన తర్వాత ఏమొచ్చింది మనకి? అదే చెప్పండి. బుద్ధి వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వస్తాం. ఆరోగ్యం పోయినప్పుడు దేవుని దగ్గరికి వస్తాం. అప్పుడు పాలైపోయి వస్తాం. ఎడగండి, కుటుంబంలో తీరనటువంటి సమస్యలు ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వస్తాం. మానవ ప్రయత్నం అంతా ఇక అయిపోయినాక డాక్టర్లు చివరికి ఏం చెబుతారు? మేము చేయాల్సిన పని మేము చేసామయ్యా, ఈయన బతకాలంటే దేవుడిని బతికించాలి అంటే మానవ ప్రయత్నం అయిపోయిన తర్వాత ప్రయత్నం చేస్తాం. మానవ సంబంధమైన ఆలోచన ఇక ఆగిపోయి ఏం చేయాలా? దేవుడే చెయ్యాలి. స్తోత్రం చెప్పండి. ఎందుకు చేస్తాడు దేవుడు నీకు? దేవునికి నీకేంటి సంబంధం? దేవునికి నీకు సంబంధం ఏంటి? దేవుడు నీకు తెలుసా? నీకు దేవుడు తెలుసా? తెలియకుండా దేవుడు నా దేవుడు ఏంటంట? ఎమ్మెల్యే గారంటే నాకు తెలుసు, నేను ఎమ్మెల్యే తెలుసు. తెలంగాణ నేను అర్జీయంగా ఎమ్మెల్యే చేస్తాడు, మా వాడు వచ్చాడే అని పని చేస్తాడు. నేను తెలియదు, అప్పుడు ఏం చేయాలా? పోయి నువ్వు ఎవరో నాకేం తెలిసిపోయాక, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు ఆయన తీసుకున్నావా అంట. అంటే దేవుడు ఏమంటాడు? నువ్వెవరు నాకు తెలియదమ్మా, నేను తెలిసిన వాళ్ళు ఎవరో ఆయన తీసుకున్నా అంట. అందుకే సేవకు నేను పంపించాడు. దేవుణ్ణి మీకు చూపించడానికి, దేవునికి పరిచయం చేయడానికి, దేవుని మాటలు చెప్పడానికి. ధ్యానం ఏంటంటే మానవ సంబంధమైనటువంటి కష్టము, నష్టము, ఇరుకు, ఇబ్బంది, అనారోగ్యము, ఈ లోకములో ఉన్న అన్ని కూడా ఫెయిల్ అయినప్పుడు ఎక్కడికి వస్తాం? 2 పనులు చేస్తాం. ఒకటి ఆత్మహత్య చేసుకుంటాం, లేదంటే
ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావా, దేవుని దగ్గరికి వెళ్తావా? ముందు ఆత్మ నుంచి వెళ్ళిపోతా అర్థమేంటి? ఇక ఈ లోకములో నేను బ్రతకలేను, నా ఆత్మ ఒత్తిక వెళ్ళిపోతాం పదాన్ని ఆత్మ వెళ్ళిపోతాం. అర్థమవుతుందా? లోకములో పోరాడలేవు. ఇప్పుడు ధ్యానం ఏంటంటే సేవకుని ద్వారా చాలా విలువైన మాట. బుద్ధి వచ్చింది, దేవుని సన్నిధికి వచ్చాడు, తండ్రి ఇంటికి వచ్చాడు. తండ్రి బుద్ధి వచ్చిన కుమారుడిని చేర్చుకున్నాడు, ప్రశస్తంగా చేర్చుకున్నాడు. ఎందుకంటే పాపి అయిన మనుషుడు నేను పాపంలో ఉన్నాను అని గ్రహించుకొని ఒప్పుకొని విడిచిపెడతానయ్యా సహాయం చేయంటే ఈ దేవుడు చేర్చుకుంటాడు. స్తోత్రం చెప్పండి. చేర్చుకుంటాడు. కాదయ్యా నేను పాపంలో ఉంటాను, నన్ను చేర్చుకో అంటే చేర్చుకుంటాడా? నేను ఇంకా బుద్ధి లేదు, నాకు నేను బుద్ధి లేకుండా తప్పు చేస్తున్నాను, అయినా నన్ను క్షమించండి చేర్చుకుంటాడా? ఇట్లా చేర్చుకోండి. బుద్ధి వచ్చిందయ్యా, తప్పు చేశాను, ఈ తప్పు చేయనంటే చేర్చుకుంటాడు. నేను బాగా చూస్తాడు. ఆ మంచి ఉండి దైవ సన్నిధిలో దేవుని గురించి మనము గ్రహించుకోవాలి. దేవుని యొక్క కార్యాన్ని అర్థం చేసుకోవాలి, పరిశీలించుకోవాలి. రాత్రి కొన్ని మాటలు ధ్యానించాం. సేవకుడు చాలా విలువైన మాటలు చెప్పాడు, చాలా విలువైనటువంటి అంశాలు చెప్పాడు. ప్రారంభ దినం నుంచి దేవుడు మనం మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి? నేను దేవుణ్ణని మీరు గ్రహించుకొని పరిశీలించడం వలన నేను ఆనందపడతాను. నువ్వు దేవుని ఆనందపరచగలిగితే దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. ఏమిస్తాడు? బహుమానం ఇస్తాడు, దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు. ఎట్లా ఆధ్యాత్మికంగా నిన్ను తన బిడ్డగా బలా మంచి దాసుడని నిన్ను నీ ఉన్న ప్రాంతంలోనే ఎత్తు చేస్తాడు. ఆ దేవుణ్ణి మనము ఆనందపరచడానికి, దేవుని తెలుసుకోవడానికి, పరిశీలించుకోవడానికి 3 సూత్రాలు మనం ధ్యానించాం. మొట్టమొదటి సూత్రం ఏంటి? గుర్తుందా? పరిశీలన చేసుకోవాలి. ఆ పరిశీలన చేసుకొని తెలుసుకొని గ్రహించుకోవడానికి 3 సూత్రాలు చెప్పాను నేను మధ్యాహ్నం. ఏమిటి? మొట్టమొదటి ఏం చెప్పండి? దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని నేర్చుకొని వాక్య అనుసారంగా జీవించాలి. ఈ బైబిల్ని ఆధారం చేసుకొని జీవించాలి. ఈ బైబిల్ యొక్క శ్రేష్టత, ఈ వాక్యము, ఈ ఓంకారము, ఈ జీవ మాటల్ని ఏంటో మీకు చెప్పాను. ఇది దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క మాట, దేవుని యొక్క చెప్పండి దేవుని యొక్క జ్ఞానం. ఇది జ్ఞాన గ్రంథం, ఇది పరిశుద్ధ గ్రంథం, ఇది జీవ గ్రంథం. ఈ వాక్యం మీదే మనము ఆధారపడాలి. వాక్యాన్ని బాగా పఠించాలి, ధ్యానించాలి, నేర్చుకోవాలి, వినాలి, నెమరు వేసుకోవాలి. దీని మీదే ఆధారపడాలి. ఈ వాక్యం ధ్యానించడానికి చదువు ఉండాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద జ్ఞానం ఉండాల్సిన అవసరం లేదు, చూడండి పేరు ప్రఖ్యాతులు అవసరం లేదు, కులం అవసరం లేదు, ఏదీ అవసరం లేదు. ఈ వాక్యము నువ్వు ఆలకించాలని, నేర్చుకోవాలని ఆరాటపడితే ఈ వాక్యమే నీతో మాట్లాడింది. స్తోత్రం చెప్పండి. ఈ వాక్యమే నీతో మాట్లాడింది. ఈ దేవుడే నీతో మాట్లాడతాడు. అబ్రహాంతో మాట్లాడాడు దేవుడు. అబ్రహాం భక్తి చేశాడు, విగ్రహాలు తయారు చేశాడు, అమ్ముకున్నాడు, బ్రతుకుతున్నాడు. దాన్ని దేవుడు అని కొడుకులు తయారు చేశారు. అబ్రహాం రా దేవుడి దగ్గర అని పిలిచాడు. అబ్రహాం ఏమని ఆలోచించాడు? ఇదేంటయ్యా, నేనే కదా మట్టి తీసుకొచ్చాను, నా కాళ్ళ కట్టేసి పిసికాను, వాళ్ళు కావాల్సినటువంటి విధంగా బొమ్మ తయారు చేశాను, దానికి రంగులు వేశాను, వాళ్ళు తీసుకెళ్లి మండపంలో పెట్టుకొని ఈ దేవుడు అన్నారు, దానికి అలంకరణ చేశారు. ఇప్పుడు అందరినీ పిలుస్తున్నారు, ఇప్పుడు ఈ దేవుడు మొక్కుతాం రా అని పిలుస్తున్నారు. ఇదట దేవుడు. నేను తయారు చేసిన బొమ్మకి రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, మాట్లాడదు, దానికి ఏమాత్రం స్పర్శ లేదు. ఇదట్లా దేవుడు అని ఆలోచన ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి. అసలు దేవుడు ఎవరు? దేవుడు ఏం చూశాడు? అతని హృదయంలో ఉన్న ఆత్మ సంబంధమైన ఆలోచన చూశాడు. చూసి వెంటనే అబ్రహాం నేనే దేవుణ్ణయ్యా. స్తోత్రం చెప్పండి. నేనే దేవుణ్ణి,
దేవుడు నేనే, నువ్వు వెతుకుతున్న హృదయంలో ఆ దేవుడు నేనే. నీ ఆత్మ సంబంధమైనటువంటి ఆ చింతన, ఆ ఆత్మ సంబంధమైన ఆలోచన చూడు, ఆ దేవుడు నేను. నాకు తెలుసుకోవాలి, నాతో ఉండాలనుకుంటున్నావు, నేను కుదరదు. కాబట్టి ఈ సమస్తాన్ని వదిలిపెట్టాను. సమస్తం అంటే ఏంటి? నీ దేశాన్ని వదిలిపెట్టు, నీ స్వజలను వదిలిపెట్టు, నువ్వు ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టు. నేను పిలిచే దగ్గర రావాయన్న అబ్రహాము దేవుడు చెప్పిన ప్రకారము వెళ్ళిపోయాడు. చూడండి, అబ్రహాం చిన్నోడు అనుకుంటారా? అబ్రహాం చిన్నోడా? అబ్రహాం ఇంట్లో పనివాళ్ళు ఎంతమంది తెలుసా? 318 మంది. అన్న ఎంతమంది? పెద్ద చెప్పాలి ఎంతమంది? ఈసారి మీటింగ్స్ కు నన్ను పిలిస్తే మీ పాస్ పెట్టి అడుగుతాను, అబ్రహాం ఇంట్లో పనివాళ్ళు ఎంతమంది అని. ఎంతమంది? భారతదేశంలో గొప్ప ధనవంతుడు ఎవరు? చెప్పండి, ఎవరు? జియో ఫోన్ వాడుతున్నారా? జియో సిమ్ వాడుతున్నారా? జియో సిమ్ యొక్క అధిపతి ఎవరు? అంబానీ. భారతదేశం గొప్ప ధనవంతుడు ఎవరు? ముఖేష్ అంబానీ. అంబానీ వాళ్ళ ఇంట్లో ఎంతమంది పనిచేస్తారు తెలుసా? 100 మంది. 100 మంది పనిచేస్తారు. అబ్రహాం వాళ్ళకి ఎంతమంది పనిచేస్తారు? ఎవరు గొప్పవాళ్ళు? అర్థమంటే ఎవరు గొప్పవాళ్ళు? 3 ముఖేష్ అంబానీలతో సమానం అబ్రహాం. పైగా ముఖేష్ అంబానీ ఇంట్లో పనులు ఉదయం వచ్చి సాయంకాలం ఇంటికి పోతారు. అబ్రహాం ఇంట్లో పనులు వాళ్ళ ఇంట్లోనే పుట్టి పెరిగి అక్కడే ఉన్నటువంటి బ్రతుకుతున్నట్టు పనులు. వాళ్ళకి ఆహారం కూడా ఎవరు పెట్టాలి? ఇప్పుడు చెప్పండి, ఎవరు పెట్టాలా? 318 మంది పనులు మగవాళ్ళు. వాళ్ళ భార్యలు ఉంటారుగా, ఎంతమంది? 318 మంది. ఇద్దరు పిల్లలు ఉంటారుగా బురదలో, అప్పుడు ఎంతమంది? 1000 మంది అపరాధి ఉండేవాళ్ళు. ఒక ఊరు ఎంతమంది అర్థమైందా? ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? అబ్రహాం మొత్తాన్ని వదిలిపెట్టి రా అన్నాడు. అబ్రహాం వెళ్తున్నాడు. అబ్రహాంతో పాటు వీరు వెళ్ళాలా? 1000 మంది పనులు వెళ్ళాలా? వీళ్ళు మొత్తం కదిలితే ఎక్కడ చెప్పండి. ఇప్పుడు అబ్రహాం ఏడకపోయి టెంట్ వేయాలన్నా, గుడారం వేయాలన్నా, ఒకసారి గుడారం వేస్తే ఏముంటది? ఇదిగో ఈ రోడ్డు మీద పోతున్నాం అనుకో, నీ గుడారం ఈ జనం లేదే, ఈ రీతిలో పోబట్టాం మనం. అంటే ఒక ఊరు ఇచ్చినది రాత్రికి అంటాం. అట్లా ప్రయాణించాడు అబ్రహాం. ఎవరి కోసం? దేవుని కోసం. అబ్రహాం భార్య శారా తమ్ముడు, మేము కూడా వస్తాం బాబాయ్ అన్నారు. బయలుదేరారు. ఎవరి కొరకు? దేవుడు ఎవరైతే స్వరము విన్నాడో, ఎవరు నిజదేవుడని తెలుసుకున్నాడో, సమస్తాన్ని ఎవరు చెప్పండి వదిలిపెట్టు. అబ్రహాం ఫ్రెండ్స్ ఉంటారా? బంధువులు ఉంటారా? ఉంటారుగా. ఫ్రెండ్స్ అని ఉంటారుగా. అబ్రహాం నిజదేవుడు తెలుసుకున్నావు లేవయ్యా, ఆ భక్తి ఈడ చెయ్యి అన్నా. లేకపోతే ఇది కొద్ది దూరం పోయి ఆడేసుకో, ఈ దేవుడి దగ్గర రాకపోతే ఆ దేవుడి దగ్గరికి ఎప్పుడు అనరా? కానీ అబ్రహాం ఏం చేశాడు? ఆదికాండం 12వ అధ్యాయం, ఒక్క మాట. ఆదికాండం 12వ అధ్యాయము తింటారు కదా. నేను వాక్యం ఇంకా చెప్పలే మీకు. వాక్యంలోకి వెళ్ళడానికి కొన్ని విషయాలు చెప్తున్నా. ఆదికాండం 12వ అధ్యాయము చదవండి. మొదటి 5 వచనాలు చదవండి. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామం గొప్ప చేసేదను. నువ్వు ఆశీర్వదనంగా ఉండువు. నిన్ను ఆశ్రయించు వాడిని ఆశ్రయించదను, నిన్ను దూషించు వాడిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాము అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళెను. స్తోత్రం చెప్పండి. ఆ మాత్రం ఏం చేశాడు? దేవుడు ఒక మాట చెప్పాడు. ఏదో దేవుడు ఎవరన్నా తెలుసుకున్నాం. నేను ఇంకా నీకు బాగా అర్థం కావాలంటే, ఇంకా నన్ను పరిశీలనగా నువ్వు అర్థం చేసుకోవాలంటే, నీకు నాకు మధ్య ఏ అడ్డు కూడా ఉండకూడదు. కాబట్టి నువ్వు నీ దేశం నుండి బయటికి రా. రెండోదేంటి? నీ బంధువుల నుండి బయటికి రా. మూడోదేంటి? నీ తండ్రి ఇంటి నుండి బయటికి. మనం ఆధారపడేది మొట్టమొదటిగా తండ్రి మీద, బంధువుల మీద. అవును, తండ్రి ఇంటి మీద, బంధువుల మీద. రక్త సంబంధం, వస్తు సంబంధం.
వస్తువుల మీద ఆధారపడతాం, బంధువర్గం మీద ఆధారపడతాం. దేవుడి మీద ఎప్పుడు ఇవన్నీ దాటి ఇస్తే గాని దేవుడు ఏమన్నాడు, ఇవన్నీ వదిలిపెడితే గాని నేను అన్నాడు. స్తోత్రం చెప్పండి. అబ్రాహాం ఏం చేశాడు? ఇప్పుడు అబ్రాహాం తెలుసుకోవాలి, నువ్వు నేను కూడా తెలుసుకోవాలి. మొట్టమొదటి దేవుడు, తర్వాత నా ఇల్లు, తర్వాత నా బంధువులు, తర్వాత నా ఊరు, నా దేశం. ఇది ప్రయారిటీ. అబ్రాహాం ఏం చేశాడు? దేశం నుండి బయటకు వచ్చాడు, బంధువుల నుంచి వచ్చాడు, తండ్రి నుంచి వచ్చాడు. దేవుడు చెప్పిన ప్రకారము వెళ్ళిపోయాడు. అబ్రహాం మళ్ళా పేదడా? ఎంత ధనవంతుడు! 318 మంది పనులు ఉన్నటువంటి ధనవంతుడు. చూడండి, ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని గురించి గ్రహించుకోవాలి, ధ్యానించుకోవాలి, దేవుని పరిశ్రమ అర్థం చేసుకోవాలంటే ఇవన్నీ సెకండ్ ప్రయారిటీ. మా పాస్ గారితో ఉంటే అబ్రాహాం గురించి చెప్పాడు. అబ్రాహాం మొత్తం సర్దుకొని వెళ్ళిపోయాడు. మేము రేపు పొద్దు నుంచి వెళ్ళిపోతాను బట్టలు సర్దుకురాడండి. దాని అర్థం ఏంటంటే, మొదటి ప్రయారిటీ దేవుడు. నువ్వు దేవుని గురించి తెలుసుకోవాలంటే ఉదయం లేవడంతోనే మొట్టమొదటి హృదయం ఏముండాలా? దేవుని వాక్యము, దేవుని మాటలు, ఆ తర్వాత నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ బంధువులు. కానీ మనం ఉల్టా కదా. మనం అంత ఏంటి? ఉల్టా. మొట్టమొదటి ఉదయం లేసాం, కాపురం సంట పెట్టుకున్నాం, బిడ్డలను పంపించాం, భర్తకి చూసాం, అన్ని చేసాం. తర్వాత సమయం ఉంటే దేవుని దగ్గరికి వస్తాం. సమయం లేకపోతే ఎప్పుడే పాస్ గారు పిలిస్తే యారుందండి సమయం. ఇలా చూడండి, మన ధ్యానం ఈ మధ్యాహ్న కాలం ఏంటంటే, దేవుడు ఆనందించాలంటే ఆయన పరిశీలనగా మనం తెలుసుకోవాలి. 3 సూత్రాలు. ఒకటి, దేవుని వాక్యం మీద ఆధారపడాలి, ఈ గ్రంథాన్ని చదవాలి, పఠించాలి. రెండో అంశం ఏం చెప్పాం? చెప్పండి. రెండో అంశం ఏం చెప్పాం? ఏం నేర్చుకున్నాం? ప్రార్థనాపూర్వకంగా నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఉపవాస ప్రార్థనకు ఎంతమంది వస్తున్నారు? అసలు కదా, అది ఉపవాస ప్రార్థన లేదా? పెడతారు కానీ ఊరు రారు. ఎందుకని? ప్రార్థనలో నేర్చుకోవాలి. ఇంట్లో ఎంతమంది ప్రార్థన చేస్తారు? అని వెళ్ళిపోయే ప్రార్థన. ఇంట్లో 1 గంట అన్న సమయం కేటాయించుకొని ప్రార్థన చేస్తారా? ఇంట్లో ప్రార్థన చేసేవాళ్ళు ఖచ్చితంగా మందిరానికి వస్తారు. వారంలో మధ్య రోజు అంటే బుధవారము, శుక్రవారము ఒక 3 గంటలైనా దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. సేవకుడు వస్తేనే వస్తాను, లేకపోతే లేదు, కుదరదు. సేవకుడు వస్తాడు. ఖచ్చితంగా నువ్వు ప్రార్థన దేవుని మందిరం తలుపు తీయాలి. ఒకరితో నీకు సంబంధం లేదు, నువ్వు ఒక్కదానే కూర్చో. అయ్యా, నీ వాక్యములో, నీ మాటల్లో ఉన్న ఆ యొక్క సత్యాన్ని తెలుసుకోవటానికి, ఆశ్చర్యకరమైన సంగతులు చూడటానికి నా కన్నులు తెరువయ్యా, నీతో నేను మాట్లాడటానికి నాకు శక్తి ఇవ్వయ్యా అని ప్రార్థన చేయాలి. ఆ తర్వాత దేవుని రాజ్యం కొరకు, నీ సంఘం కొరకు, నీ కుటుంబం కొరకు, నీ చుట్టుపక్కల ఉన్న సంఘ సభ్యుల సమస్యల కొరకు చేయాలి. ప్రార్థన ద్వారా నువ్వు దేవుని పరిశీలన తెలుసుకోగలుగుతావు, దేవుడు ఆనందిస్తాడు. ప్రార్థన ద్వారానే కార్యము, ప్రార్థన ద్వారానే కార్యము. బాగా వచ్చింది మా సంఘంలో, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మా అబ్బాయి బాగా తాగుతున్నాడు అన్నాడు. అమ్మా మంచిది, నేను ప్రార్థన చేస్తాను, మీ అబ్బాయి మానుకుంటాడు, అయితే నువ్వు కూడా ప్రార్థన చేయమ్మా. నేనేడు ప్రార్థన చేసి నాకేడ కుదురుతండి, మా కొరకు నువ్వే ప్రార్థన చేయాలి. ప్రార్థన ఏమైనా అవుట్ సోర్సింగా? ప్రార్థన ఏమైనా అవుట్ సోర్సింగ్? మా పక్షాన్ని నువ్వు ప్రార్థన చేయండి, డబ్బులు కాబట్టి ఇస్తాం మీకు, డబ్బులు పెట్టి కొంటాం నువ్వు ప్రార్థన. బయట జరుగుతున్న కథ ఏంటో తెలుసా? మీరు ఆదివారం మందిరానికి వచ్చి కాలు కీడు చాలు నీకోసం ప్రార్థన చేస్తా. ఇది తప్పుడు విధానం, గుర్తుపెట్టుకోండి. ఇది దేవుని చిత్తానికి వ్యతిరేకం, ఇది సంఘ వ్యతిరేకం. అయ్యా కానుకిస్తాను, దశంబాయి ఉంటే మా కోసం ప్రార్థన చేయి. నేను చెప్పాను, నీ డబ్బు మాకు అక్కర్లే, నేను ప్రార్థన చేస్తా, నువ్వు కూడా ప్రార్థన చేయి, నా బిడ్డను మార్చయ్యా.
ఇదిగోయ్యా నా బిడ్డ చెడిపోయాడు, ప్రార్థన చేయి. తల్లి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయి. మా అంట కదండి ఫలానా పాస్టర్ గారు నువ్వు కనుక చాలు నేను ప్రార్థన చేస్తా అన్నాడు అడగబోను. మనకు పోయింది. ఆయన వారానికి 10,000 అమ్మ నాకు. ఎంత? ముందు వారం 10,000 ఇచ్చింది, బాగా ప్రార్థన చేస్తున్నాడు. రెండో వారం 10,000 ఇచ్చింది, బాగా ప్రార్థన చేస్తున్నాడు. మూడో వారం 10,000 ఇచ్చింది, బాగా ప్రార్థన చేస్తున్నాడు. నాలుగో వారం ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళా 5వ వారం వచ్చింది, డబ్బులే అండి పాస్ గారు. 6వ వారం వచ్చింది, వాడు వచ్చాడు. అమ్మా అర్థమవుతుందా? నువ్వు మోకరించావా? నీ ప్రార్థన దేవుడు వింటాడు. నీ ప్రార్థనకి దేవుని సేవకుడి ప్రార్థన జపవుతుంది. ఈ సంఘంలో ఉన్న నీ తోటి సహోదరి సంఘ ప్రార్థన జపవుతుంది. పెనవేసినటువంటి ధూపం వలె. పెనవేసిన గడ్డికి ఎంత బలం అమ్మా? బలమా? పెనవేసిన గడ్డిని గడ్డి వయసు కలిపితే కలిద్దా? మళ్ళీ కొత్త బాగా వచ్చిందని అట్టే ఉండదు. పెనవేసిన ధూపం వలె నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళితమ్మా. స్తోత్రం చెప్పండి. నీ కుటుంబంలో కార్యం జరిగింది, మీ బిడ్డలు మారుతారు, మీ ప్రాంతం మారింది, మీ కుటుంబ సమస్యలు పోతాయి. ప్రార్థన యేసయ్య ఏం చెప్పి తెలుసా? ప్రార్థన ద్వారానే కార్యాలు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. ప్రార్థన అంటే మన బాధ దేవుని చెప్పుకోవడం. ఎందుకంటే ప్రార్థన అంటే దేవుని పరిశీలనగా తెలుసుకోవడం. ధ్యానము అంటే దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ దేవుడు మాట్లాడతాడండి. ఈ దేవుడు నీతో మాట్లాడతాడు, నేను నడిపిస్తాడు. ఈ దేవుడు మాట్లాడకపోతే నేను ఇక్కడ ఉండను. నేను ఈ దేవుణ్ణి బోధించేటువంటి స్థితిలో ఉండేవాడిని కాదు. ఈ దేవుడు నాతో మాట్లాడు. దౌర్భాగ్యుడిని, పాపిని, గర్విష్ఠుడిని, ఈ లోకములో నేనే ఘనత అనుకుని జీవించిన వాడిని. నాతో ఈ దేవుడు మాట్లాడాడు. ఈ దేవుడు మాట్లాడాడు కాబట్టి నేను ఇక్కడ ఉండి చెప్పగలను. ధ్యానం ఏంటంటే దేవుడు మాట్లాడతాడు. వాక్యాన్ని నేర్చుకోవాలి, ప్రార్థనాపూర్వకంగా నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి. భక్తులు అంటాడు ప్రార్థనాపూర్వకంగా మనం దేవుణ్ణి సమీపించాలి. ఉదయం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎట్లా వస్తారు మీరు చెప్పండి? ఏడావిడ పరిగెత్తుకుంటారా? ఎట్లా రావాలా? అంత రెడీ అయ్యి అంట్లో మోకరించి, అయ్యా నీ పరిశుద్ధ ఆలయానికి సన్నిధికి వెళ్తున్నాను, ఈరోజు నాతో మాట్లాడు అని ఇంట్లో ప్రార్థన చేసుకొని నువ్వు రావాలి. స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేసుకొని వస్తే ఆశ్చర్యకరమైన సంగతులు నువ్వు చూస్తావు దేవుని వాక్యంలో నుంచి. దేవుడు నీతోనే మాట్లాడతాడు. మొట్టమొదటి అంశం మనం ఏం ధ్యానం చేసంటే వాక్యం మీద ఆధారపడాలి. ఈ దేవుడు వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యం మీద ఆధారపడాలి. 2 ప్రార్థనాపూర్వకంగా నేర్చుకోవాలి. 3 వినయము సాత్వికంతో నేర్చుకోవాలి. ఎట్లా నేర్చుకోవాలి? వినయంతో నేర్చుకోవాలా? విరిగి నలిగిన సాత్వికంతో నేర్చుకోవాలి. దేవుని మాటలు వినేటప్పుడు, నేర్చుకునేప్పుడు, ధ్యానించేటప్పుడు వినయ మనస్సు ఉండాలా, విధేయత ఉండాలా. సమస్తాన్ని దేవుని పాదాల దగ్గర తల వంచాలా. మాత్రం ఉదాహరణ చెప్పాను. 1 సంవత్సరం పాటు నా పై ఉన్నటువంటి నా సహోదరుడికి నేను తల వంచి వినయంగా నేర్చుకోవడం వలన ఆ నేర్చుకున్న ఎంత తీసుకెళ్ళింది. నువ్వు దేవుని దగ్గర నేర్చుకోవాలండి. వినయముతో విధేయతో నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు పరిశీలనగా తెలుసుకోగలుగుతాం. దేవుడు ఆనందిస్తాడు, తండ్రి ఆనందిస్తాడు. దేవుడు ఆనందిస్తే పట్టజాలని దీవెనలు ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. పట్టజాలని దీవెనలు, అద్భుతమైనటువంటి దీవెనలు, సమాధానకరమైన దీవెనలు, నీ కుటుంబంలో ఉన్న సమస్యని తేలగొడతాడు. వినయముతో సాత్వికముతో జీవించాలి, ప్రార్థనాపూర్వకంగా జీవించాలి. దేవుడు ఆనందపడతాడండి. మనం దేవుని ఆనందపరచడానికి ఈ లోకంలో ఉన్నాం. స్తోత్రం చెప్పండి. ఈ లోకంలో ఎందుకున్నాం? భర్తను ఆనందపరచడానికి కాదు, భార్యను ఆనందపరచడానికి కాదు. భార్యకి మంచి చీర తెచ్చామనుకోండి, భార్య ఎప్పటి వరకు? ఆ పండగ వరకే. వచ్చే పండగకి చెప్పండి భర్తను ఆనందపరచాలా? ఏం చేయాలా? అప్పటి వరకే. ఈ లోక సంబంధమైన ఆనందం ఇన్స్టెంట్, అప్పటి వరకే. కానీ చూడమ్మా,
దేవుని నువ్వు ఆనందపరిస్తే ఈ లోకంలోనే కాదు పరలోకంలోని కూడా బహుమానం. స్తోత్రం చెప్పండి. దేవుని ఆనందపరిస్తే పట్టజాలని దీవెనలో అద్భుతమైన దీవెనలు, దేవుడు ఆనందపడేటువంటి వినయము, విధేయత, సాత్వికత్వం ఉండాలా. స్తోత్రం చెప్పండి. తప్పిపోయిన కుమారుడు వినయముతో తండ్రి ఇంటికి వచ్చాడు, తగ్గించుకొని వచ్చాడు. దేవుని వాక్యాన్ని వినయముతో విధేయతో వినాలి. ఇంకొక 3 సూత్రాలు మనం నేర్చుకుంటాం ఈ మధ్య. దేవుడు ఆనందపడాలి అంటే నేను ఆనందిస్తున్నాను ఈ బిడ్డను చూసి, ఈ నా సహోదరుని చూసి అంటే ఆయన పరిశీలనగా తెలుసుకొని ఇంకొక 3 సూత్రాలు. ఎందుకన్నా చాలా విషయాలు చెప్పాడు దేవుని సేవకుడు. ఈ దినం సూత్రం ఏంటంటే సద్బోధ సంబంధమైనటువంటి బోధ వినాలి. ఏంటి? సద్బోధకుని సహాయంతో నేర్చుకోవాలి. మన బోధ ఎట్టుండాలి? మంచి బోధ వినాలి. అమ్మా, ఇక్కడ ఉన్నటువంటి సేవకుడు ఏం బోధిస్తున్నాడు? అది దేవుని మాటలా, దయ్యపు మాటలా? దేవునికి విరోధమైన మాటలా, లేకపోతే నా ఆధ్యాత్మిక జీవితం దేవుడు నేను చూసి ఆనందించడానికి నన్ను నడిపించేటువంటి ఆ బోధ కాదా అని మనము అర్థం చేసుకొని ఆ సద్బోధ సహాయంతో దేవుణ్ణి అర్థం చేసుకొని పరిశీలించాలి. స్తోత్రం చెప్పండి. సద్బోధ నేర్చుకోవాలి. ఏం బోధ? సద్బోధ అంటే ఏంటి? మంచి బోధ. మంచి బోధ అంటే ఏంటి? చెప్పండి. మంచి బోధ అంటే ఏంటి? మంచి బోధ అంటే ఏంటి? కింద ఒక ఆమె దగ్గరికి వచ్చిందిగా, డబ్బులు ఇస్తాను ప్రార్థన చేయమన్నగా. ఇప్పుడు నేనేం చెప్పాను? నేను ప్రార్థన చేస్తాను, నువ్వు ప్రార్థన చేయమని పెట్టిన మాట. నాకు ఎట్టుంది? అదేంటి ఫలానా ఆయన నేను డబ్బులు ఇస్తే ఆయన ప్రార్థన చేస్తాను మాట్లాడగా. ఆయన ఏం చెప్పాడు? 10,000 అన్నాడు. తెచ్చింది. వారాన్ని 10,000 లేవడం అంటే ఆదర్శమ్మా. తెచ్చింది, ఇచ్చింది. నాకు నమ్ముతుంది ఆయన ప్రార్థన చేస్తాడు నా కోసం. అదేం బోధ? చెప్పండి. ఏం బోధ? అమ్మ రోజు నీ అత్తకిలు కొనకొడ చూస్తున్నావు అని చూడకూడదమ్మని సేవకుడు చెప్పాడు. అది నీకు కుదిరిద్దా? ఈ భాషకే తెలుసు మా అత్త చేసే టార్చరు, అందుకని నేను చూస్తున్నా. సేవకుడు ఏం చెప్తున్నాడు? అమ్మ నువ్వు చూడదాక నువ్వు లోపడు, నీ అత్తను దేవుడే కొడతాడు. ఎవరు కొడతాడు? దేవుడు కొడతాడు. నువ్వు దేవుని వైపు తిరుగు, ఆ కళ్ళు దేవుని వైపు తిప్పు అని చెప్పే సేవకుడు ఈరోజు మీకు సద్బోధ సహాయంతో నువ్వు దేవుని గురించి తెలుసుకోవాలి. మంచి బోధ, ఆరోగ్యకరమైన బోధ. చూడండి, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి అనేక ధోరణులైన బోధలు వచ్చేసి, లాభం సంపాదించుకునే బోధలు వచ్చేసి, చూడండి దేవుణ్ణి పరిశీలించుకోవడానికి ఆత్మీయ సహోదరి సహోదరులు నడిపించే బోధ లేదు. దేవుడు తన సంఘం, తన బిడ్డల్ని కాసి వారిని నా వైపు తిప్పడానికి, వారితో నేను మాట్లాడటానికి నాకు అవసరమైన నా సద్బోధ సంబంధమైనటువంటి బోధకులు కావాలన్నాడు. ఆ సేవకుడు నేను దేవుని ఆనందపరచడానికి నన్ను నడిపించేటువంటి విధంగా మాట్లాడుతున్నాడా, లోకంలో ఆనందించే విధంగా మాట్లాడుతున్నాడని నువ్వు పరిశీలించుకోవాలి. అంతేనా? పరిశీలించుకోవాలి. ఆ పరిశీలించుకొని దేవుణ్ణి నువ్వు ఎరిగితే దేవుడు ఆనందిస్తాడు. బెరయ అనేటువంటి సంఘం ఉన్నవాడు. పౌలు అనే బోధకుడు దేవుని ద్వారా రక్షించబడ్డాడు. దేవుడు పౌలు అనేటువంటి వ్యక్తిని బలంగా వాడుకున్నాడు. బెరయ అనే ప్రాంతానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించాడు. ఇప్పుడు నేను ఎట్లా వచ్చిన అట్లా బోధించాడు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఈయన చెప్పిన వాక్యము బైబిల్ ప్రకారం ఉందా లేదని ఇంటికి పోయి మళ్ళీ తీశాడంట. ఇంటికి పోయి ఈ చెప్పిన వాక్యము నేను రోజు ధ్యానించి ఈ బైబిల్ ప్రకారం ఉందా, ఈ బైబిల్లో లేని మాటలు చెబుతున్నాడు అని పరిశీలించారంట వాళ్ళు. ఈ రోజు మీ సేవకుడు చెప్పిన వాక్యము ఈ బైబిల్ ప్రకారము మంచి బోధ, దేవుని మాటలు ఉన్నాయా లేదా అని దేవుడు ఇంటికి ఎప్పుడన్నా చూసారా? 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 చూడాలి. దేవుణ్ణి గ్రహించుకొని పరిశీలన ఎప్పుడు తెలుసుకుంటాం? చెప్పండి. సద్బోధ సహాయంతో నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి. మంచి బోధ వినాలి.
క్రమము కలిగిన బోధ వినాలి. ఆధ్యాత్మికంగా దేవునికి మనం దగ్గర చేసే బోధ వినాలి. ఎదుగుండి అమ్మ ప్రార్థనకు రండి దయ్యం పోతాయి, దేవుని మాట రండి ప్రార్థన రండి అప్పులు పోతాయి. అప్పులు ఎవడు చేయబడి దేవుడు చెప్తాడు అప్పులు నీయా చెప్తాడా? అయ్యా బుద్ధి తక్కువైంది, ఆపద వచ్చింది, ఇబ్బంది వచ్చింది, అప్పు అయింది, అయ్యా ఇదిగో సహాయం చేయి, నేను కష్టపడి అప్పులు తెచ్చుకుంటాను, నాకు సహాయం చేయి, నువ్వు ప్రార్థన చేస్తే సహాయం చేస్తాడు, పనిస్తాడు, పంట పండిస్తాడు, అవకాశం ఇస్తాడు. అంతేనా? అవకాశం ఇస్తాడు, సహాయం చేస్తాడు, అప్పు తీరేటువంటి మార్గం చూపిస్తాడు. అప్పు తెచ్చాలి నువ్వే, దేవుడు డబ్బులు ఇస్తాడా? ఇది దుర్బోధలు, దుర్బోధలు, దుర్బోధలు. ఒకతను వచ్చాడు టీవీలో మాట్లాడుతున్నాడు, అమ్మా మా మందిరానికి తీసుకురండి, చచ్చిన వాళ్ళు బతుకుతారు అన్నాడు. అమ్మ ఏమన్నాడు? పోతారా? మా మందిరాన్ని పోతారా అన్నాడు. పోతారా? సరే ఒక అబ్బాయి హైదరాబాద్ నుంచి మా నాన్న చనిపోయాడు కదా, మాస్టర్ గారు బతుకుతా అన్నారు కదా అని ఆయన తీసుకొని మా మందిరానికి వెళ్ళాడు. మందిరం లోపలికి వెళ్ళి వాళ్ళ నాన్న చనిపోయిన శవాన్ని పెట్టాలంటే 3 లక్షలు అడమన్నాడు. ఎంత? ఆయన బ్రతుకుతాడు, మా నాన్న ఇంట్లో అప్పుడు పెట్టాడు. 7 రోజులు పెట్టారు, బతికాడా? బతకలే. 3 రోజులు శవం ఏమైంది? 7 రోజులకి పోలీసులు వచ్చి కేసు పెట్టారు. ఎవరి మీద? తీసుకొచ్చినోడి మీద, చీపురోడి మీద. ఈ బోధ పెట్టారా? ఇది సద్బోధ కాదు. ఇలాంటి దుర్బోధలు, అబద్ధ బోధలు, దేవునికి మీకు ఎడబాటు చేసే బోధలు ఈ లోకానికి వచ్చేసినాయి. ఇలాంటి స్థితి వచ్చింది. అమ్మా నాకు దేవుని దగ్గర చేస్తుంది ఈ బోధ, ఈ మాట దేవుని నన్ను కలుపుతుంది, దేవుడు నన్ను ఆనందించే విధంగా నా ప్రవర్తన మారుస్తుంది అన్న బోధ సద్బోధ. స్తోత్రం చెప్పండి. సద్బోధ. ఆ బోధను వినాల. ఆ దేవుని మాటని బోధించే సేవకుని నువ్వు గుర్తుపట్టాలా? మైనేలా గుర్తుపట్టాలా? ఇతను దేవుని సేవకుడు, ఇతను దేవుని నాకు పరిచయం చేశాడు, దేవుడు ఆనందించే విధంగా నన్ను మార్చాడు, ఆ మాటల వలన నేను మార్చబడ్డాను అని నువ్వు గుర్తుపట్టాలా? ఆ గుర్తుపట్టేటువంటి సద్బోధ నువ్వు వినాలి. స్తోత్రం చెప్పండి. నన్ను ధ్యానించాం కదా, అయ్యా నీ వాక్యములో ధర్మశాస్త్రం ఆశ్చర్యకరమైన సంగతులు చూచులాగున నా ఆత్మ నేత్రాలు తెరవండి. స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యములో ఉన్న, దేవుని యొక్క కృపలో ఉన్న, దేవుని యొక్క ఆ గొప్ప వెలుగులో ఉన్న ఆశ్చర్య కార్యాలు చూసే విధంగా ఏ బోధన నడిపిస్తుందో అది సద్బోధ. యేసయ్య సద్బోధకుడు. స్తోత్రం చెప్పండి. యేసయ్య ఎవరు? సద్బోధకుడు. యేసయ్య తండ్రిని పరిచయం చేశాడు, తండ్రి దగ్గరికి మనల్ని నడిపించాడు. నడిపించడానికి తండ్రిని కలుసుకోవడం అడ్డైన ఆ పాపానికి ఆయన, మన పాపం కొరకు ఆయన మరణించాడు. ఆయన సద్బోధకుడు. స్తోత్రం చెప్పండి. సద్బోధ సంబంధమైనటువంటి సహాయంతో నేర్చుకోవాలి. చూడండి, కొంతమంది చదువుకుంటారు. ఈ తమ్ముడు కూడా పీజీనా చదువుకున్నాడు. వాళ్ళ క్లాస్లో, డిగ్రీ క్లాస్లో మంచి లెసన్ చెప్పే టీచర్ ఉంటాడు. లెసన్ చెప్తాడు కానీ బాగా చెప్తాడు, కానీ వాళ్ళు పట్టించుకోడు. అలాంటి ఉంటారు. జీవితం కోసం పని చేస్తాడు ఆయన. ఈ కింద ఉన్న వాళ్ళు నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు, నేర్చుకోండి, ఫెయిల్ అవుతారు, పాస్ అవుతారు. అది కాదు సద్బోధకుడు. అంటే ఎవరంటే దేవుడు తన ద్వారా చెప్పించిన మాటలు కిందన్న వాళ్ళకి అర్థమైందో లేదో అని పరిశీలించుకొని అర్థమయ్యే రీతిగా వారికి చెప్పి వారిని దేవుని దగ్గర నడిపించాలి. స్తోత్రం చెప్పండి. నడిపించాలి. అమ్మ ధ్యానం ఏంటంటే యేసయ్య సద్బోధకుడు. యేసయ్య మాటలు వింటే నిత్య జీవానికి వెళ్తాం. యేసయ్య మన సేవకుడు చెప్పాడు, నమ్మి బాప్తిసం తీసుకుంటే రక్షణ పొందుతావు, నమ్మకపోతే నీకు శిక్ష విధించబడి. ఈ మాట చెప్పిన ఎవరు? యేసయ్య. ఆయన సద్బోధకుడు. ఆయన లాంటి బోధకుడు ఈ భూమి మీద లేడు. స్తోత్రం చెప్పండి. ఆ సద్బోధకుని ఆ బోధనలు విని, యేసయ్య మాటలిని, దేవుని మాటలిని మన జీవితాన్ని
మనం క్రమపరుచుకోవాలి. స్తోత్రం చెప్పండి. యేసే తర్వాత సద్బోధకులు ఎవరు చెప్పండి? యేసే తర్వాత సద్బోధకులు ఎవరు? మీ తల్లిదండ్రులు. తల్లిదండ్రులు బిడ్డలు చెడిపోయినప్పుడు చెబుతారా? చెడిపోయినటువంటి నష్టపోయిన తల్లిదండ్రులు కూడా వీళ్ళకి ఏం చెబుతారు? అయ్యా మేము పాడైపోయాం, మీరు బాగుపడు అంటారా? ఆ దేవుడు గొప్ప సద్బోధకుడు అండి. యేసయ్య సద్బోధకుడు. బైబిల్లో యేసయ్య గురించి రాస్తారు, సద్బోధకుడా నిత్య జీవానికి వెళ్ళండి, నేను ఏం చేయాలి? బోధకుడా మీరు నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? గ్రీకులు రాస్తారు, రబీ మేమేం చేయాలి అని చెప్పండి. మంచి బోధకుడు అండి యేసయ్య, మంచి బోధకుడు. ఆ దేవుడు నీకు మంచి బోధకుడు. స్తోత్రం చెప్పండి. నేను బోధిస్తాడు, ముక్తి మార్గములో మోక్ష మార్గములో పరలోకానికి తీసుకెళ్తాడు. స్తోత్రం చెప్పండి. 4వ స్తోత్రం ఏంటంటే మంచి ఆరోగ్యకరమైన సుబుద్ధి సంబంధమైన స్వస్థ సంబంధమైనటువంటి సద్బోధ వినాల. ఏ బోధలు బట్టి ఆ బోధలు ఇంటి ఏమైతే, ఏ మాటలు బట్టి ఆ మాటలు ఏమైతే చెడిపోతాం. మంచి మాటలు, దైవిక మాటలు, దేవుని మాటలు వినాలా. ఇలా తగ్గిపోయిన కుమారుడు ఎవరి మాటలు చెడిపోయాడు? వాడితో పాటు ఉండేటువంటి చెడు దుర్వ్యాపారంలో సాగే వాళ్ళ మాట్లాడినాడు. వాళ్ళు ఏం చెప్పారు? అరే అబ్బాయి, ఇప్పుడు ఎవరి కాలవరా, ఇప్పుడే ఎంజాయ్ చేయాలి స్వామి. ఇదే చెప్పేది మన కుర్రోళ్ళు. ఎంజాయ్ చేయాలి, సెల్ ఫోన్ కొనుక్కోవాలి, బండి కొనుక్కోవాలి. చెప్పండి ముందు దాంట్లో సర్వసాధారణం అయిపోయిందండి. ఇప్పుడు మనం థమ్స్అప్ ఎంత అవుతున్నాం, కుర్రోళ్ళు ఏం చేస్తున్నారు? వీరు తమ్ముడు చెప్తున్నాడు వీరు. ఈ సర్వసాధారణ, ఇది ఫ్యాషన్. ఆ మధ్య ఫ్యాషన్ దిద్దుపడింది, సగం కట్టాం. ఏం కట్టాం? సగం కట్టాం. ఇప్పుడు బార్బర్ షాపులు కోటీసులు అయ్యారు. సగం కట్టాం. ఏంద్రా ఈ కట్టాం అంటే వాడెవడో పుట్టు రామారావు, పొడుగు రామారావు వాడు పెంచేదంట. అదే పుట్టు రామారావు కదా మనవడు, వాడు పెంచేదంట ఏ సినిమాలో. అందుకని అందరూ పెంచుతున్నారు. కమ్మగా నీకు దేవుడు మంచి ముఖం ఇచ్చాడు, రూపం ఇచ్చాడు, నీటికి షేవ్ చేసుకో, ఎంత పొడుగు పెంచుతున్నాడు. దానికోసం డబ్బులను తగలబెడుతున్నాం. చూడండి అయ్యా, ఈ కాదు మంచిగా చదువుకో, దేవుని మందిరానికి రా, మంచి ఉద్యోగం లేదు, చదువు రాలేదు, మంచి పని నేర్చుకో, డబ్బులు దాచిపెట్టుకో అని చెప్తే అది మంచి మాటలు చేయ మాటలు చెప్పండి. మంచి మాటలు, మంచి మాటలు రుచి పెంచవు. దేవుడు సద్బోధకుడు, మంచి మాటలు చెప్పాడు. వాడు ఏమన్నాడు? వాడి పక్కన దుర్వ్యాపారం సేల్ చేయరు. నువ్వు అయ్యి బాగా ధనవంతుడు అబ్బాయి, డబ్బులు చూసుకోరా, దాని సంగతి తిరుగుతాడు. ఆస్తి మొత్తం పంచుతా లేవని కూర్చున్నాడు. పంచాడు. ఆస్తి పంచి ఏమైతే తండ్రి చెప్పాడు, కాదబ్బాయి అన్నాడు. కాదు, నా ఆస్తి నాకే అన్నాడు. ఇచ్చాడు. సేవకులు అందరూ ఉన్నారు. ఏం చేశారు? ఆస్తి పంపు తినేశారు. లాస్ట్ వీడు కట్టాడా? ఎక్కడ? పందులు తినే పుట్టన్నా తిని బతుకుదాం అనుకున్నాడు. అప్పుడు స్నేహితులు వచ్చారా? బంధువులు వచ్చారా? పక్కన వాళ్ళు వచ్చారా? అంతకుముందు వీటితో దగ్గర దగ్గర వచ్చారా? అమ్మా ఏమన్నాడు? గుర్తొచ్చింది. ఆ పందులు పుట్టేదో మా నాన్న దగ్గరికి వెళ్తే కనీసం ఆహారం దొరికింది, ఆయన పనుల్లో ఒక పనుడి కన్నా ఉంటాను అని చివరి తీసుకొచ్చాడు. యేసే అన్నాడు, ఈ సద్బోధకుడు మంచి దేవుని సంబంధమైన సద్బోధ విని ఆ బోధ విషయం ప్రకారం దేవుని విని పరిశీలించి నేర్చుకున్నాడు. సద్బోధ వినాలండి, దేవుని వాక్యాన్ని వినాలి, మంచి బోధ వినాల. లోకంలో రకరకాల బోధలు వచ్చినాయి, లాభం సంపాదించుకునే బోధలు వచ్చినాయి. ఈ మధ్య టీవీలు, యూట్యూబ్లు వచ్చినాయి. బోధిని మీరు పలాచోడ మా చర్చి ఉంటుంది, మీరు అకౌంట్ లో డబ్బులు వేయనన్న కాలం పోయి ఆ క్యూఆర్ కోడ్ స్కానర్ టీవీకి పెడుతున్నారు. వాడున్నారు కదా, సెల్ ఫోన్ ఓపెన్ చేసి డబ్బులు పట్టినాయి అన్నారా? అబద్ధ బోధలు వచ్చినాయి క్రైస్తవ్యంలో, అబద్ధ బోధలు వచ్చినాయి లోకంలో, అబద్ధ బోధలు వచ్చినాయి. దయ్యాలు వెళ్ళగొడతాం, రోగాలు తీసేస్తాం, దయ్యం పోతే నీళ్ళు పరిశుద్ధత లేకపోతే మళ్ళీ వచ్చింది. వచ్చిందా లేదా? పరిశుద్ధత లేకపోతే దయ్యం మళ్ళీ వచ్చింది. ఎందుకంటే అలవాటు పడ్డ శరీరం నీది దానికి. అవునా? వచ్చింది. రోగం ఉంది, రోగం అనేది మనిషికి వచ్చిందా లేదా?
ఈ శరీరం ఉన్నంత వరకు, చివరి దినం వరకు రోగం అనేది వచ్చింది. వచ్చినారా? మొదటి కరోనా సమయంలో ఎక్కువ చచ్చిపోయింది ఎవరు తెలుసా? మాస్టర్లే. అప్పుడు దాకా స్వస్థత బోధలు, స్వస్థత వరాలు, రా మందిరానికి రోగం పోద్ది అన్న పోతకులు నిలబోరు. తర్వాత తీసేయచ్చు కదా. ఇదేనండి పాస్టర్ గారి గురించి ఎదురుగా మాట్లాడుతున్నారు అక్కడేమో. అది అబద్ధపు బోధ, అది సద్బోధ కాదు, పరలోక రాజ్యానికి నడిపించే బోధ కాదు. దేవుడికి స్వస్థత చేస్తాడు. ఎప్పుడు మోకరించు, అయ్యా ఇదిగో ఈ షుగర్ ఉంది, దీనివలన నీ సన్నిధిలో నేను ప్రార్థన చేయలేకపోతాను. ఇది షుగర్ ఉంది, దీనివలన పని చేసుకోలేకపోతున్నా. ఈ షుగర్ వ్యాధిని తగ్గించు ప్రభా, వీలైతే నా దేహం నుంచి షుగర్ తొలగించు ప్రభా, ప్రార్థన చేయి. నీ బలహీనతలోనే దేవుడు బలమిస్తాడు. దేవుని సంబంధమైన సద్బోధ నేర్చుకుంటే, నువ్వు దేవుని సద్బోధ నేర్చుకుంటూ పరిశీలించుకుంటూ ముందుకు సాగితే దేవుడు ఆనందిస్తాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఆనందిస్తాడు. మిమ్మల్ని చూసి చాలా ఆనందపడతాను నేను. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు నా స్నేహితులు సేవకులు ఫోన్ చేశారు. ఏంటంటే ఎట్లా ఉంది అంటే, అయ్యా చాలా బాగుంది. ఎందుకు 10 గంటల కంటే 9:50కి వస్తారండి వాళ్ళు. 3 గంటల కంటే 3 గంటలకు వచ్చేసారండి. 10 మంది ఉన్నా చూడండి, 10 వజ్రాలండి అని చెప్పా. స్తోత్రం చెప్పండి. 10 వజ్రాలు. క్రమము. దేవుని సద్బోధ నేర్చుకోవడానికి ఏముండాలా? క్రమం. క్రమము కలిగిన సంఘం అండి. సద్బోధ ఏం నేర్చుకోగలుగుతారు? క్రమము కలిగిన సంఘం. ధ్యానం ఏంటంటే సద్బోధ సహాయంతో దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలి, దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి. విభిన్నమైన బోధలండి, మానవ సంబంధమైన అవసరతలు తీర్చే బోధలు. యేసయ్య మానవ సంబంధమైనటువంటి అవసరతలు కూడా తీర్చాడు. కానీ ఆయన చెప్పినది, ఇంత గొప్ప రక్షణ మీరు పొందన ముందు. రాత్రి చెప్పానుగా, 5,000 మంది వచ్చారు, బోధించాడు. వాళ్ళందరూ దేవుని వాక్యాన్ని విన్నారు, తిరిగి వెళ్ళాలనుకున్నారు. యేసయ్య వారిని చూశారు. అరే 3 రోజుల నుంచి ఇక్కడ దేవుని వాక్యం నేర్చుకున్నారు, వాక్యం బాగా నేర్చుకున్నారు, నాకు బాగా దగ్గరయ్యారు. అయితే శరీరాలు మొత్తం అలిసిపోయి 3 రోజుల ఆహారం ఎంతేమైతే, అరే వాళ్ళు అట్లా వెళ్ళిపోవటం నాకు ఇష్టం లేదు, నేను కరికర పడుతున్నాను, వాళ్ళకి భోజనం పెట్టిన. పక్కన శిష్యుడు యేసయ్యకి చూశాడు. ఎందుకు? ఎంతమంది? 5,000 మంది పురుషులు బయట నుంచి ఉంటారుగా. ఎంతమంది అప్పుడు? 10,000 మంది. ఇందాక లెక్కాగా, ఇక్కడ బుడగలు వస్తారుగా. ఎంతమంది చెప్పండి? ఎంతమంది? 20,000 మంది. 20,000 మంది భోజనం పెడతాం, పెట్టమన్నాడు యేసయ్య. మా దగ్గరే ఉంది, అది కొండ అన్న. అంతలో వాళ్ళ నుంచి ఒక బుడతడు వచ్చాడు. యేసయ్య, నా దగ్గర ఎన్ని చేపలు? 2 చేపలు ఉన్నాయి, ఇంకేమున్నాయి? 5 రొట్టెలు. వాళ్ళమ్మ ఎంత మంచిదో. యేసయ్య పోదంటాం, ఆకలి ఎదురబ్బాయి, ఇది తీసుకెళ్ళి ఉంటుంది. మరి జాగ్రత్తగా తెచ్చుకున్నాడు. వారి విశ్వాసం ఎంత గొప్ప తెలుసా? యేసయ్య బోధ విన్న తర్వాత వాళ్ళు ఎంత గొప్ప నమ్మకం తెలుసా? ఈ నా దగ్గర ఉన్నాయి యేసయ్య, ఈ పంచు అన్నాడు. శిష్యులు వారికి కూడా చూశారు. ఈ పొట్టోడు కదా, ఏం తెలుసు వీరికి. యేసయ్య తీసుకొని మీరంతా పంక్తులు కూర్చోండి అంటే 50 మంది కూర్చోండి ప్రార్థన చేశాడు. వారికి పెట్టంగా గతమింది 12 గంపలు ఎత్తారు వాళ్ళు. స్తోత్రం చెప్పండి. అద్భుతం చేస్తాడు యేసయ్య. ఎప్పుడు నువ్వు దేవుని సంబంధమైన సద్భుతం నేర్చుకుని దేవుని మీద విశ్వాసం ఉంచాలి. అలాంటి అద్భుతం ఇప్పుడు చేస్తాడా? ఎందుకు? నువ్వు కమ్మలు మందిరం వేసుకున్నారు, ఫ్యాన్ ఉంది, మంచి భోజనం తిన్నారు, దేవుని మాటలు వింటున్నారు. ఆ ఆహారం అవసరం ఉందా? ఇట్లా చూడు, ఆ బోధలు ఇప్పుడు లేవు. యేసయ్య అంటున్నాడు, మంచి బోధ నేర్చుకోండి, మంచి బోధ నేర్చుకోండి. దేవుడు నీ సేవకుడు ఇక్కడ పంపించాడు, క్రమం నేర్పించాడు, దేవునికి ఎట్లా దగ్గర వాళ్ళు నేర్పించాడు. ఇక్కడ చూడండి, మంచి వాక్యం మీకు బోధిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. కల్తీ లేని వాక్యం, సద్బోధ వినాల. దేవుడి దగ్గర రావాలంటే సద్బోధ సంబంధమైనటువంటి ప్రవర్తన రావాలంటే బోధ వినాలి, మంచి మాటలు వినాలి. అప్పుడు దేవుణ్ణి గ్రహించుకోగలుగుతాం, పరిశీలన తెలుసుకోగలుగుతాం. మళ్ళీ బట్టి దేవుడు ఆనందిస్తాడు. స్తోత్రం చెప్పండి. ఆనందిస్తాడు. చూడండి, నా మాటలు ఎంతగా
మంచి మాటలను నా పెట్టేంటుందని దేవుడు ఆనందిస్తాడు. ఇది 4వ సూత్రం. 5వ సూత్రం ఏంటంటే ఆనందముతో ఆరాధనా పూర్వకంగా దేవుని తెలుసుకోవాలి అన్నట్లా. ఆనందముతో స్తోత్రం చెప్పండి. పదేళ్ళకి ఎట్ట వస్తున్నారు చెప్పండి. పెళ్లికి ఎట్ట వెళ్తాం, పెళ్లికి ఎట్ట వెళ్తాం చెప్పండి. స్త్రీలే కాబట్టి బాగా చెప్పండి. మొట్టమొదటగా మన ఇంటి బీరువాలో ఉన్న మెల్లమెల్ల మెరిసే చీర, అందరూ ఆ చీరకెళ్ళి చూసే చీర ఏది ఎతికి లాగుతాం దాన్ని బయట వెళ్తామా. ఆదివారం మందిరానికి కొత్త అలాంటి చీర కట్టుకుని వచ్చేవాడు చెప్పండి. చెప్తున్నారా? ఎందుకు అట్లా? దేవుని పరిశుద్ధమైన ఘనమైన సన్నిధిది. దేవుడు మనం చూస్తాడు. పెళ్లిగడ్డు పెట్టావు, మంచి చీర కట్టుకుంటావు, ఆనందంగా వెళ్తావు, బంధువులతో కలిసి పదండి పదండి ఆనందిద్దామని వెళ్తావు. మరి దేవుని మందిరికి ఎట్లా రావాలా? ఎట్లా శుభ్రంగా రావాలి. మంచి బట్టలు కట్టుకుంటారు. మీరు రొటీన్ చీరలు కట్టుకొచ్చినట్టున్నారు. మీ తల్లి ఒకటే బాగా దేవుని మందిరానికి వస్తూ నీ కుటుంబంలో ఉన్న విలువైనటువంటి వస్తువులు ధరించుకొని దేవుడు ఆనందించే విధంగా నువ్వు ఆనందంగా రావాలి. ఆనందంగా రావాలి. అయ్యా నా తండ్రి ఇంటికి వెళ్తున్నా. ఆడపిల్లలు తండ్రి ఇంటికి వెళ్ళి వెళ్తారు చెప్పండి. అత్తగారికి వెళ్ళబట్టే చెప్పండి. తండ్రి ఇంటికి వెళ్ళటానికి 10 గంటలకు బస్సు అంటే 6 గంటలకు రెడీ అవుతావు. మొత్తం దత్తుకొని ఇక్కడ ఏమేమి మొత్తం వేసుకొని ఎట్ట వెళ్తావు? వెళ్తాడు అది అత్తగారింటికి వెళ్తాం. వెళ్దా ఉండవయ్యా ఓరక బండి కొడతా బీపీ అంటున్నావు. ఇది తండ్రి ఇల్లు, ఇది దేవుని ఇల్లు. దేవుని మందిరం అంటే దేవుని ఇల్లు, తండ్రి ఇల్లు, దేవుని సన్నిధి. ఎట్లా రావాలా? ఆనందముతో, ఘనతతో, ఖ్యాతితో. నువ్వు దేవుని బిడ్డవి, దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి, దేవుని పక్షాన రాజువి రాడివి. ఎట్లా రావాలి దేవుని మందిరానికి? రేపు ఆదివారం చూస్తే ఎట్టవుతారు మీరు? ఎట్లా రావాలి? విలువైనటువంటి ఘనమైనటువంటి వాటిని ఆనందిస్తూ మందిరానికి రావాలా? స్తోత్రం చెప్పండి. ఆనందిస్తూ రావాలా? పాస్ గారు ఆనందిస్తూ విలువయన్నీ కట్టుకొని రమ్మన్నాడు. అందరూ చూపించరా నేను వచ్చి నీ వరకు నీవు శుభ్రంగా రా. ధ్యానం ఏంటంటే ఆనందంగా రావాలి. ఎట్లా నేర్చుకోవాలి? దేవుణ్ణి ఆనందంగా నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో దేవుని మాటలు ఆనందంగా వినాలండి. హృదయ పరవశంతో వినాలి. భక్తుడు దావీదు అంటాడు, దేవుని మందిరములో నా హృదయం ఎల్లప్పుడూ ఉల్లసిస్తుంది, గంతులు వేస్తుంది అంటాడు. స్తోత్రం చెప్పండి. దేవుని మందిరం ఎట్టుండాలా? ఉల్లాసంగా ఉత్సాహం ఉండాలి. పట్టేసినట్టు ఏదో పోగొట్టుకున్నట్టు. ఆ పోగొట్టుకున్న దాన్ని ఎతికి ఇవ్వడానికి దేవుడు ఉంటాడు. ఏమి కూడా పోగొట్టుకున్న పెట్టి కూర్చుంటే ఎట్లుండాలి? ఆనందంగా రావాలి మందిరానికి. ఆనందంగా రావాలి. 2 ఆరాధనా పూర్వకంగా రావాలి. స్తోత్రం చెప్పండి. ఆరాధనలో కూడా దేవుణ్ణి పరిశీలించాల. ఆరాధనలో కూడా దేవుణ్ణి ఎతకాల. ఎట్లా? ఆరాధన అంటే ఏంటి చెప్పండి. ఆరాధన అంటే ఏంటి? దేవుని గుణ లక్షణాలని స్తుతించాలా, పొగడాలా, గణపరచాలా, హెచ్చు చేయాలా. తండ్రి నువ్వు నా కన్న తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నువ్వు సర్వశక్తిమంతుడు, నీకు వందనాలయ్యా. నీవు ఆది సంబుధుడు, నీకు స్తోత్రాలు. ఆదిలో అంతములో ఉన్నవాడు నీవే, సర్వము నీవే. నేను నడుస్తున్నానంటే, ఉనికి కలిగి ఉన్నానంటే, చెల్లిస్తున్నానంటే, ఈ భూమి మీద ఇంకా ఉన్నానంటే ఎవరి కారణం? నీవేనయ్యా, నీకు స్తోత్రాలు. పీలుస్తున్న గాలి, ప్రాణము, నడక, నడత, ఇప్పుడు ఇది ఉన్నంతా నువ్విచ్చిందేనయ్యా, నీకు స్తోత్రాలు. స్తుతించాలి. ఈ భూమికి మహారాజా నీకు స్తోత్రాలు, రాజులకు రాజా నీకు స్తోత్రాలు. దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి. ఆనందం వచ్చిందండి. ఏమొచ్చింది? నువ్వు దేవుని ఆరాధించు. దేవుని గుణ లక్షణాలు నీ హృదయం నుంచి నువ్వు పలకడం ప్రారంభించు. నీ హృదయం అంతా ఆనందమే. స్తోత్రం చెప్పండి. ఆనందం. ఆనందముతో, ఆరాధనతో దేవుని నేర్చుకోవాలి. ఆరాధన అంటే పాటలు పాడటం కాదు. ఆరాధన అంటే వాయిద్యాలు వాయించి ఎగరటం కాదు. ఈ మధ్య క్రైస్తవ్యంలో ఆరాధన అంటే ఏంటి? మ్యూజిక్ సిస్టమ్.
అది సినిమా మ్యూజిక్ దేవుని ఆరాధించే మ్యూజిక్ అది అమ్మా. ఆ మ్యూజిక్ లేకపోతే ఈ ఆరాధన ఆడవు. మ్యూజిక్ కాకపోతే ఈ లేడే అది ఆడే. హృదయములో నుండి నీ ఆరాధన రావాలి బయటికి. ఆనందములో నుండి, హృదయములో నుండి నీ ఆరాధన బయటకు వస్తే దేవుణ్ణి నువ్వు పరిశీలన తెలుసుకుంటావు, నేర్చుకుంటావు. స్తోత్రం చెప్పండి. ఆరాధన అంటే మ్యూజిక్ సిస్టమ్ కాదు. ఆరాధన అంటే ఎగరటం కాదు. ఆరాధన అంటే కేకలు కాదు. ఆరాధన అంటే దేవుని సన్నిధిలో ఆనందముతో చేతులెత్తుట. స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధి ఎత్తావా? ఆనందం అది. ధ్యానం ఏంటంటే సద్బోధ సహాయముతో దేవుని పరిశీలన తెలుసుకోవాలి. రెండోది ఏంటి? ఆనందముతో ఆరాధనతో దేవుని పరిశీలన తెలుసుకొని నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఆరాధనతో, ఆనందంతో. ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఎట్లా రావాలా? ఆనందముతో, ఉల్లాసముతో. దావీదు దేవుని మందిరానికి వెళ్ళేవాడు, ఆరాధించేవాడు. వెనక్కుంటుంటే ఇంకొకరు ఎవరు వచ్చేవాడు. అదే ఎక్కడికి వెళ్తున్నావు? దేవుని మందిరానికి. నేను కూడా వస్తాను మళ్ళీ పోయాడు. వాళ్ళతో కలిసి ఆనందించి ఆరాధించి వచ్చేవాడు. వాళ్ళు వెళ్ళంగానే ఇంకోటి వస్తారు, ఎక్కడికి వెళ్తున్నారు? ఆరాధన. మళ్ళీ వెళ్ళేవాడు పోయి. అంటే దేవుని సన్నిధిని ఆరాధించిన ఉల్లాసాన్ని పోగొట్టుకోకుండా, వదిలిపెట్టుకోకుండా కింద రాలేడు ఎవరైనా. ఎవరు? దావీదు ఎవరు? ఇజ్రాయెల్ సామ్రాజ్యానికి రాజు. రాజు అండి. రాజు ఆనందము, ఆరాధన, దేవుని ఉల్లసించేవాడు. అప్పుడు దేవుడు నేర్చుకోగలుగుతావు, దేవుడు ఆనందించగలుగుతాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఆనందించగలుగుతాడు. మొట్టమొదటి సూత్రం ఏంటంటే సద్బోధ సహాయముతో దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకోవాలి. రెండో అంశం ఏంటంటే ఆనందము, ఆరాధన పూర్వకంగా దేవుణ్ణి నేర్చుకోవాలి. పాటలతో, కీర్తనలతో ఆనందిస్తూ, పరవశిస్తూ దేవుని సన్నిధిలో ఆరాధన పూర్వకంగా నేర్చుకోవాలి. పాటలు పాడటం అంటే మ్యూజిక్ వేసుకొని పాట కాదు. ఆ పాటలు ఇందాక సేవకుడు మంచి పాటలు పాడతాడు. పాటలతో ఇంట్లో పని చేస్తున్నావు, ఊర పని చేస్తున్నావా? పాటలు పాడు. దేవుని స్థుతిస్తా పని చేయి. నిన్న జ్ఞాపకం చేసావు, నాటేసినప్పుడు ఏం చేస్తారు? దేవుని పాట పాడతారు. దేవుడు నాటుపాట అంటే నాటు పాట కాదు అమ్మా. దేవుణ్ణి స్థుతిస్తూ, దేవుని జ్ఞాపకం చేస్తూ పాట పాడతారు. అయ్యా, ఈ నారిచ్చింది నువ్వు, నీరిచ్చింది నువ్వు, ఈ భూమి ఇచ్చింది నువ్వు, ఇది నాటానికి కూడా శక్తి ఇచ్చింది నువ్వు. నాడుతున్నానయ్యా, ఇదిగో వీటికి జయం నువ్వు, అయ్యా పెంచు, నన్ను దీవించు అని పాట పాడతారండి. దేవుని స్థుతిస్తూ ఏమంటారా? ఇప్పుడు ఎవరు పాడతారా? దేవుని స్థుతించి అది తల్లి పాడతారు. పెళ్లి పాటలు ఉంటాయి. ఈ పాటలు కాదు, ఈ పాటలు కూడా ఈ పాటలు కాదు. పెళ్లి పాటలే. పెళ్లి నలుగేస్తారు, తల్లి వస్తారు, పాటలు పాడతారు. ఏమని? అయ్యా, ఈ జంటను నీ నామంలో ఏకం చేస్తున్నావు, మేము దీవిస్తున్నాం. ఈ బిడ్డల్ని బిడ్డ పాపలతో బియ్యలు దీవించు తండ్రిని దేవుణ్ణి ఆరాధన చేస్తూ పాటలు పాడతారు. ఎంత ముచ్చలు ఉంటాయి ఆ పాటలు. పాటలు పడి ఉన్నారు, పాటలు పడి ఉన్నది తెచ్చుకోదు. ఇప్పుడు పాటలు రావు. ఎందుకు? మీరు నేర్పకపోతే తల్లులు పిల్లలు నేర్పాలా? కుటుంబంలో దేవుని స్థుతించేటువంటి జ్ఞానమే ఉండేదండి వెనకటి దినాల్లో. అవునా? దేవుని ఆరాధించే స్థితే ఉండేది. అర్థమవుతుందా? అయినా ఉండే ఇప్పుడు ఎందుకు లేవు? మీరు మర్చిపోయారు, కింద వాళ్ళకి నేర్పలేదు, వాళ్ళు పోయారు. ఇప్పుడు వీళ్ళే సినిమా పాడుకుని వెళ్తున్నారు. దానికి ఒక డాలు డబ్బు ఉందా? జగతమే. దేవుని ఆనందముతో ఆరాధించాలి. దేవుని ఆరాధించడం మీరు ప్రారంభించండి. దేవుని నామాన్ని కొనేట ప్రారంభించండి. పరవశిస్తారు. నీ కష్టము, ఇబ్బంది, ఇరుకంతా దేవుడు మాన్పించి నిన్ను ఆనందములోనే నిలబెడతాడు. స్తోత్రం చెప్పండి. దేవుని మందిరం అంటే ఆనంద నిలయం, ఆనందించే స్థలం ఇది. దేవుని కలుసుకొని దేవుని ఆనందించేటువంటి గొప్ప విందుశాల ఇది. ఒక ఆయన చర్చికి పేరు పెట్టాడు, స్వస్థతాశాల. ఏం శాల? స్వస్థతాశాల. ఏం స్వస్థ? ఇది హాస్పిటల్. ఇది హాస్పిటల్ కాదు, ఇది దేవుని ఆనంద నిలయం. స్తోత్రం చెప్పండి. దేవుని ఆనంద నిలయం. నేను ఒక ఆయన అడిగా, ఎక్కడికి వెళ్తున్నావంటే
స్వస్థ సేవకి వెళ్తున్నా అన్నాడు. ఏముంటది అన్న, అక్కడ మట్టి ఉంటది అన్న. ఏముంటది? మట్టి. మట్టి ఉంటుంది అన్న, మట్టి ఉంటది. అలా పోయి ఆయన ప్రార్థన చేస్తాడు, ఆ మట్టి తిని వస్తాను, నాకు ఆరోగ్యం వచ్చింది అన్నాడు. మట్టి తింటే ఆరోగ్యం వచ్చింది, అది సైన్స్ కూడా చెప్పిందా. ఇప్పుడు తినేంత మట్టిలోనే ఉన్నవాడికి జబ్బులు లేవు, మట్టిలో ఉన్న జబ్బులు ఉన్నాయా? ఏసీలో ఉన్నవాడికి జబ్బులేదు. నాకే జబ్బులేదు, మీకు జబ్బులే అంది. కాము మట్టిలో ఉన్నారు మీరు, మంచి గాలిలో ఉన్నారు. మేము గాలిలో ఉన్నావా? ఎగితే వేసి పొడుగుంటే వేసి జబ్బులు రాకే చేస్తే. మట్టి తింటే ఆనందం రాదు. మైమైస్మరైనటువంటి ఈ దేవుణ్ణి ఆరాధిస్తే ఆనందం వచ్చింది, స్వస్థత వచ్చింది, శక్తి వచ్చింది. ఎండిన ఎముకలు, చచ్చిన ఎముకల్ని లేపిన మాటలు ఇవి. స్తోత్రం చెప్పండి. ఎండిన ఎముకలకి జీవమిచ్చిన మాటలు ఇవి. జీవమిచ్చిన దేవుడు. ఈ దేవుడిని నువ్వు స్తుతిస్తే ఎలా స్తుతించాలా? ఎలా ఆనందించాలా? అమ్మ ప్రార్థనకు వచ్చారు, ఎవరైనా బాధపడతారు, చప్పట్లు పట్ట నిలబడతారు. చెప్పండి. చేతులు అరిగిపోతాయేమో, చేతులు కూడా అరిగిపోతాయేమో, పెద్ద పెద్ద శబ్దం ఏమో వచ్చిద్దామో. చప్పట్లు అడిగొట్టారా? ఆనందంతో కూడా చప్పట్లు అడిగి చెప్పలు పట్టారు అందరూ. ఆనందం కూడా చెప్పండి. అంత రోజు కొట్టారా? కొట్టారా? ఆనందంతో చప్పట్లు కొట్టాలా? దేవుని ఆనందించాలి. చప్పట్లు ఎందుకు కొడతామంటే ఆనందంతో ఉన్నప్పుడు పరవశంతో చప్పట్లు. నీ హృదయం ఆనందముతో ఆరాధన పూర్వకంగా ఎప్పుడైతే దేవుని నేర్చుకోవడం ప్రారంభిస్తావో, పరిశీలిస్తావో, దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు ఆనందపడతాడు, నువ్వు దీవిస్తాడు. స్తోత్రం చెప్పండి. దీవిస్తాడు. 3 పవర్ఫుల్ ఇష్యూస్ ఏంటంటే, మంచి విషయం ఏంటంటే నువ్వు మంచి బోధ విని నేర్చుకుని దేవుని పరిశీలన తెలుసుకుంటే దేవుడు ఆనందిస్తాడు. స్తోత్రం చెప్పండి. ఆనందిస్తాడు. మంచి బోధ, మంచి బోధ విన్న తర్వాత ఇంటికి ఏం చేయాలా? ఈ బోధ దేవుని చిత్తానుసారంగా ఉందా లేదని మళ్ళీ పరిశీలించుకోవాలా? ఈ బోధ వలన నేను బాగుపడ్డానా లేదా? నేను ఇంకా బాగుపడటం అంటే ఏంటి? దేవునికి ఇంకా దగ్గర అయ్యానా లేదా అని పరిశీలించుకోవాలి. రెండో అంశం, ఆనందముతో ఆరాధనతో నేర్చుకోవాలి. ఆనందముతో ఆరాధనతో ఎక్కడ నేర్చుకోవాలి? దేవుని సన్నిధిలో నేర్చుకోవాలి. దేవుని పరిశుద్ధ సన్నిధిని విలువగా ఎంచుకొని నేర్చుకోవాలి. ఆదివారం కూడా దేవుని సన్నిధికి రాకుండా పనికిపోయే పనికిమాలు ఉన్నారు. మీరు బాధపడ్డా ఈ మాట చెబుతాను. దేవుని సన్నిధిలో ఉండే ఆనందం వేరు. ఈ ఆనందము ఒక్క దినం నీ సంపాదన వల్ల రాదు. అమ్మాయినండి, ఒక ఆనంది, అయ్యా ఇది సీజను పని బాగుంది అట్టయ్యా అమ్మ, నేను కాదట్లేదు. కానీ ఆదివారము పరిశుద్ధ దినము, అది దేవుని దినం. నేనన్నాను ఆదివారం పనున్న కాలం కదా, సరే నీకు 60 కదా, 100 ఏళ్ళ ఆయుష్ ఇచ్చిన ఏం చేస్తాను అన్న. అప్పుడు పనికే పోతానయ్యా. 100 ఏళ్ళ ఆయుష్ ఇచ్చినా పనికే పోతంటే మరి నా కాలం అన్నా నువ్వు ఆదివారం రావాలగా. 5 రోజులు పని చేయి, 6 రోజులు పని చేయి. ఆదివారం దేవుని సన్నిధిలో పరవశించి ఆనందించు, దేవుని నేర్చుకో. దేవుని దగ్గర ఇంకా దీవిస్తాడు. మిగతా 6 రోజులు నువ్వు పని చేయడం ఇంకా శక్తినిస్తాడు. స్తోత్రం చెప్పండి. శక్తిస్తాడు. దేవుని సన్నిధిలో ఆనందంగా నువ్వు వస్తే, ఆరాధన పూర్వక దేవుని నేర్చుకుంటే, స్తుతిస్తే, నీ ఎముకలకు పుష్టి వచ్చింది, నీ దేహానికి ఆరోగ్యం వచ్చింది, నీ మనస్సుకు ఆరోగ్యం వచ్చింది, నీ ఆత్మ పరవశించింది. స్తోత్రం చెప్పండి. పరవశించింది. 3వ అంశం చూద్దాం. ఏముంది ఇక్కడ? సాధన ద్వారా దేవుని తెలుసుకోవాలి. స్తోత్రం చెప్పండి. దేవుని ద్వారా సాధన చేయాలి. సాధన అంటే ఏంటి? 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం ఒక మాట చూడండి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంత మట్టుకే ప్రయోజనకరం గాని దైవభక్తి ఇప్పటి జీవంలోను రాబో జీవంలోను వాగ్దానంతో కూడినది, అన్ని విషయాల్లో ప్రయోజనకరము. స్తోత్రం చెప్పండి. ఏం చేయమన్నాడు? సాధకం. శరీర సంబంధమైన సాధకం కాదు. శరీర సంబంధమైన సాధకం అంటే ఏంటి చెప్పండి?
శరీరాన్ని తగ్గించుకోవడానికి వాకింగ్కి వెళ్తాం, రన్నింగ్ చేస్తాం. ఈ సాధన కాదు. లేకపోతే మనసు, ఆలోచన, తలంపులు అటు ఇటు పోకుండా యోగా చేస్తారు. యోగా కాదు. దేహ సంబంధమైనటువంటి సాధకం కాదు. ఏం సాధకం చేయాలా? ఏం సాధకం చేయాలా? ఏం చదవండి. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం. సాధకం అంటే ఏంటి? నేను చెప్పా, జపాన్ చెట్టుకి ఏమంటాయి? జపాన్ కాయలు ఉన్నాయి. జపాన్ చెట్లకి ఏమన్నా ముళ్ళ చెట్లకి జపాన్ కాయలు ఉన్నాయి. తినక తినక వేప జపాన్ కాయలు కూడా తినక తినక చెప్పండి. వేపాకు తినక తినక ఏమైతే చూదైతే టీ ఉంటుందా? టీ ఉంటుంది కదా, టీ ఉంటుందా? వేప చెట్టు మారిందా, మనం మారామా? మన స్వభావం అది తినే విధంగా మన దేహం ఏమైంది? మార్చుకుందా. సాధకం, దైవభక్తి విషయంలో సాధకం చేస్తే ఏమొచ్చింది? గొప్ప లాభం. దేవుని బాగా తెలుసుకోగలుగుతావు, దేవుని బాగా అర్థం చేసుకోగలుగుతావు. నువ్వు దేవుని బాగా అర్థం చేసుకోగలిగితే దేవుని ఆనందిస్తాడు. నువ్వు దేవుని బాగా అర్థం చేసుకోవడానికి సాధకం చేస్తే చెప్పండి, దేవుడు బాగా ఆనందిస్తాడు. దేవుడు ఆనందిస్తే పట్టజాలని విస్తారమని దీవెన నీకు ఇస్తాడు. పట్టజాలని విస్తారమని దీవెన నీకు ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. అమ్మా, సాధకం చేయాలి. ఏం చేయాలి? సాధకం చేయటం వలన దేవుణ్ణి పరిశీలన గ్రహించాలి. సాధకం చేయాలి. ఉదయం 5 గంటలే లేదా 6 గంటలే మొట్టమొదటి ఏం చేయాలి? ఆ ఆదివార దినం నువ్వు విన్న వాక్యాన్ని ప్రార్థన చేయాలి. వాక్యం నెమరు వేసుకోవాలి. సాధకం చేయాలి. ఆ వాక్యం నేను నిన్న చెప్పాను, చదువక్కర్లా, ఈ భక్తికి జ్ఞానం అక్కర్లా. ఆ వాక్యాన్ని, విన్న వాక్యాన్ని రోజు నువ్వు పలుకుతుండేమైతే సాధకం చేసుకుంటావు. యేసయ్యా నీకు స్తోత్రాలు, నువ్వు సర్వజ్ఞుడు అంట కదా ప్రవ్వా అని ఉదయాన్నే రోజు ప్రచారాలు కాదా? సాధకం చేయాలి. ప్రార్థన చేయి, ప్రతిరోజు ప్రార్థన చేయి, సాధకం చేయాలి. దైవ భక్తి విషయంలో సాధకము నీకు ప్రయోజనం. ఇక్కడ అంటాడు, శరీర సంబంధమైన సాధకం కొంతవరకే, కానీ జీవ సంబంధమైన సాధకం, దైవభక్తి సంబంధమైన సాధకం, దేవుణ్ణి తెలుసుకోవాలి, యేసయ్యను తెలుసుకోవాలి, అతి శ్రేష్టమైన దైవ జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని నేర్చుకోవాలి అని నువ్వు ఈ దినము నుండే సాధకం ప్రారంభిస్తే అది నీకు లాభం. దేవుడు ఆనందిస్తాడు. దేవుడిని విస్తారంగా దీవిస్తాడు. తన రాజ్యానికి తీసుకెళ్తాడు. నీకు బహుమానం ఇస్తాడు. నిన్ను బట్టి నీ బిడ్డల్ని, నీ యజమానుల్ని, నీ బంధువుల్ని, ఉన్న ప్రాంతాన్ని దీవిస్తాడు. స్తోత్రం చెప్పండి. దీవిస్తాడు. మా సాధకం ప్రారంభించాలి, అభ్యాసం ప్రారంభించాలి. ఎందుకంటే ఒక వ్యసనం ఉంది, లేకపోతే ఒక బలహీనత ఉంది. అది పోవాలంటే ఏం చేయాలి? అది పోవటానికి కావలసిన సాధకాన్ని నువ్వు చేయాలి. ప్రతి ఆదివారము దేవుని మందిరానికి వెళ్ళాలనేటువంటి ఒక సాధకు నువ్వు ప్రారంభించు. దేవుడు దీవిస్తాడు. ప్రతి బుధవారము నా పక్కన వాళ్ళు వచ్చినా రాకపోయినా నేను వెళ్ళి మోకరించి ప్రార్థన చేయాలి అనే సాధకు నువ్వు ప్రారంభించు. దేవుడు నిన్ను దీవిస్తాడు. అది నీకు ప్రయోజనం. దేవుని పరిశ్రమ తెలుసుకుంటావు. దేవుడు ఆనందపడతాడు. అలా చూడండి, దైవ భక్తి విషయంలో నీకు నీవు సాధకం చేసుకో. అక్కడ ఒక మాట చూడండి, సంతుష్ట సహితమైన భక్తి 6వ అధ్యాయం 6వ వచనం. 6వ అధ్యాయము 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీని నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రము గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదము. స్తోత్రం చెప్పండి. సంతుష్ట సహితమైన దైవభక్తి గొప్ప లాభం. స్తోత్రం చెప్పండి. ఏ భక్తి? సంతుష్టి సహితమైన. సంతుష్టి అంటే ఏంటి? బాగా ఆకలి అవుతుంది, కడుపు నిండా భోజనం పెట్టాం, భోజనం ఏమంటాం? అమ్మయ్యా కడుపు నిండా తృప్తిగా ఉంది అంటే కడుపు నిండా తృప్తిగా ఉంది, సంతుష్టిగా ఉంది, ఇష్టమైన భోజనం తిన్నా ఇష్టంగా. భక్తి ఎట్టుండాలా? ఈ రోజు నా దేవుని తృప్తిగా ఆరాధించుకున్నా, నా దేవుని సన్నిధిలో కన్నీటితో నా బాధ అంతా చెప్పుకున్నా, నా దేవుణ్ణి
నా హృదయం అంతా నింపుకొని స్తుతించాను. ఎట్లా ఉండాలి మన భక్తి? సంతుష్టిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఒక మాట అట్లా చెప్పలేమండి నన్ను, ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు సంతుష్టిగా ఈ లోకాన్ని వదిలిపెట్టాను. ఈ లోకంలో జీవించాను, నా దేవునికి శ్రేష్టమైన భక్తి చేశాను. ఈ లోకాన్ని అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టినా నా దేవుని దగ్గర ఉంటాననేటువంటి తృప్తిగా మరణించాలి. వాడే దేవుడు ఆనందపరిచిన వాడు. స్తోత్రం చెప్పండి. మా తృప్తిగా దేహాన్ని వదిలిపెడతామా? చివరి క్షణం కూడా ఒరే ఇంకా ఆ బంగారం పలాసోడ పెట్టానని చెప్పి వెళ్తాం. అంతగా అయ్యా చివరి దినం నేను సంతుష్టిగా నా దేవునికి భక్తి చేశాను, మీరు కూడా నేర్చుకోండి అయ్యా అని చెప్పలేవా? అని చెప్పాలి కదా. ఇక్కడ అన్నాడు సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. మనకి లాభం అండి. దేవుడు ఆనందపడతాడు, శాశ్వతమైన జీవితానికి తీసుకెళ్తున్నాడు, పథకాలని దీవెలు తీసుకెళ్తున్నాడు. ఈ లోకములో కూడా నువ్వు బ్రతికున్నంత వరకు నేను దీవించాలని ఆశిస్తున్నాడు. అమ్మాయి చూడండి, కింద ఒక మాట చెప్పాడు, ఈ లోకములోనికి వస్తా ఏమేమి తెచ్చాం? పని తెచ్చావా? బండి తెచ్చావా? బంగారంతో పుట్టావా? ఏం తెచ్చాము? ఏమి తెలియదు. వెళ్ళేటప్పుడు చెప్పండి, వెళ్ళేటప్పుడు ఈ ఒంటి మీద నేను మొత్తం ఈడ్చుకోలేదని పంపరు నిన్ను, అంతేనా? మొత్తం లాక్కొని ఒకవేళ ఉంగరాలు ఉన్నాయి అనుకో, చెప్పు రాలేదనుకో ఏస్తాడు, నీకేం ఒప్పుకుంటుందిగా, చచ్చావుగా, మొత్తం లాగేస్తాడు. ఎట్లా వచ్చావు అట్లా వెళ్ళాలా? ఏమిది ఎలా వెళ్తాం? అన్నపానములు మాత్రమే ఈ లోకంలో కోరుకోండి. సంతుష్టి సహాయపరమైనటువంటి ఆ భక్తి మనం చేయాలి. ఇది విలువైంది, ఇది లాభం. ఈ దేవునితో ఉండేది, శాశ్వత కాలమైన రాజ్యంలో ఉండేది, నిత్య రాజ్యంలో ఉండేది. ఈ భక్తి మనం చేయాలంటే సాధకం చేయాలి. ఏం చేయాలి? సాధకం చేయాలి. దేవుని కొరకు సాధకం చేయాలి. 3 అంశాలు నేర్చుకున్నాం. దేవుడు అంటున్నాడు, నేనే నన్ను గ్రహించుకొని పరిశీలించుకొని నన్ను పరిశీలన మీకు తెలుసుకుంటే మీకు అది లాభం, నేను ఆనందిస్తా, మీరు కూడా నేర్చుకున్నందు బట్టి అతిశయిస్తారు అన్నాడు. స్తోత్రం చెప్పండి. అతిశయిస్తారు. అయ్యా దేవుని సత్యం నాకు తెలుసు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు స్వరము నాకు తెలుసు. అబ్రాం బయలుదేరాడు, కొంతమంది వచ్చారు, అయ్యా ఏంది ఈ 1000 మంది వెళ్తున్నారు, ఏడకి వెళ్తున్నారా అని అడిగారు. ఏం చెప్పారు? మాకేం తెలుసయ్యా, మా యజమాని వెళ్తున్నాడు, మేము వెళ్తున్నాం. సరే మీ యజమాని ఏడకి వెళ్తున్నాడు అడిగి చెప్పండి అన్న. యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యగారు మనం ఎటు వెళ్తున్నాం? అయ్యగారు ఏమన్నారు? నాకేం తెలుసు, వెళ్తున్నాను రైట్ అన్నాడు. ఏమని అంటారు అబ్రాం అందరూ? ఏమని అంటారు? ఈ పిచ్చి పట్టిందేంటి, నాకు తెలియదు, తెలియదు మీకు వెళ్తున్నాను అన్నాడు. కమెంట్ చూడండి. అబ్రాంకి ఏం తెలుసు? నిజదేవుడు నాకు తెలుసు, నిజదేవుడి స్వరం నేను విన్నా. ఆయన అబ్రాం అక్కడి నుంచి బయలుదేరు, నీకు ఒక దేశమే ఇస్తానయా, నీ గర్భవాసాన్ని విస్తరిస్తానన్నాడు. అబ్రాహాంకున్న దీవెనండి తెలుసా? నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తావో వాడిని ఆశీర్వదించబడతాడు. నిన్ను ఎవరైనా శపిస్తే, నిన్ను దూషిస్తే వాడిని శపిస్తానన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. అబ్రాహామును దూషించిన వాడిని దేవుడు చేస్తాడు, శపిస్తా అన్నాడు. ఎప్పుడు అబ్రాహాంకు ఆ దీవెన వచ్చింది? దేవుణ్ణి సంతుష్టంగా భక్తి చేయడం ప్రారంభించాడు. దేవుడు చెప్పిన మార్గంలో వెళ్తున్నాడు. దేవుడు అన్నాడు ఎల్లు అన్నాడు, వెళ్తున్నాడు. ఇంకో తిరిగి వెళ్ళిన తర్వాత వెనకాల మళ్ళీ వెళ్తాడు, ఎల్లు అన్నాడు, వెళ్తున్నాడు. దేవుడు కనపడుతున్నాడా? అబ్రాహామే కనపడుతున్నాడు. ఎందుకంటే అబ్రాహాము దేవుని చూస్తున్నాడు, దేవుని స్వరం వింటున్నాడు. ఎందుకు? అబ్రాహాము దేవునితో సంతుష్ట సహితమైన భక్తి చేస్తున్నాడు, ఆ స్వరం వింటున్నాడు. అబ్రాహాము వీళ్ళందరూ వెంబడిస్తున్నాడు. అబ్రాహాం అన్నాడు, నా దేవుడు పిలిచాడు, వెళ్తున్నాను. అమ్మా నిజం చూడండి, అది ప్రయోజనకరం. దేవుని పరిశీలన తెలుసుకోవాలి, దేవుణ్ణి అంగీకరించాలి. ధ్యానం ఏంటంటే దేవుని పరిశీలన నువ్వు తెలుసుకోవడం వలన దేవుడు ఆనందిస్తాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఆనందిస్తే పట్టజాలని విస్తారమైన దీవెలు నీకు వస్తాయి. స్తోత్రం చెప్పండి. పట్టజాలని విస్తారమైన దీవెలు నీకు వస్తాయి. నీ ఆపదలో దేవుడిని ఆదుకుంటాడు, నీ కష్టంలో దేవుడిని అనుకుంటాడు, నీ కన్నిటి ఈ దేవుడు చూస్తాడు. చూడండి, ఒక సాక్షి చెప్పి నేను ముగిస్తున్నాను. నేను క్లౌపేటలో ఉండేవాడిని. ఒంగోలు క్లౌపేట అంటే ఒంగోలు టౌన్ లో
క్రిస్టియన్స్ ఉండేటువంటి విలువైనటువంటి ప్రాంతం 5 లైన్లే ఉంటాయి. అక్కడ ఇల్లుకు స్థలం కొనాలంటే కష్టం. అంత క్రిస్టియన్స్ తప్పికి ఎవరు ఉంటారు అక్కడ. వారు కూడా హై లెవెల్ వాళ్ళు ఉంటారు ఇజ్రాయెల్ అదే కంట్రీస్ లో. దేవుడు అద్భుతంగా నాకు ఒక స్థలము ఇల్లు ఇచ్చాడు అక్కడ. దేవుని సేవకు నాకు పిలిచాడు. ఇప్పుడు గద్దలగుంటలో దేవుని సేవ చేయమంటే గద్దలగుంట సేవకు వచ్చాను. మందిరం దేవుని కట్టమనాడు కట్టాను. సేవలో ఉన్న దేవుడు ఒక రోజు నేను దేవుని సేవకునిగా ఇక్కడ పెట్టాను కదా, నువ్వు ఏడుండాలి అన్నాడు. మందిరంలో ఉన్నాడు కదా, నువ్వు మందిరం దగ్గర ఉన్నాడు కదా, ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నాడు. నేను కోవిపేటకి మందిరానికి కారు వేసుకొని వస్తా పోతా ఉంటా, 5 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు. దేవుడు ఏమన్నాడు, చెప్పాడు ఏడుండాలి మా ఇంటికి వెళ్ళి మా ఆవిడ చెప్పమ్మా దేవుడి అంటున్నాడు, మన పిషాన్ని అడగతారు ఇప్పుడు ఆడికి వెళ్ళాలి. అయ్యా వెళ్దాం బాగానే ఉంది, అది ఏడుంటాం మనం, మనకి ఇల్లు కావాలి, మనకు అనుకూలం ఇల్లు కావాలి, మీ అమ్మకు ఒక రూమ్ కావాలి, మనకి ఒక రూమ్ కావాలి, బిడ్డలకు ఒక రూమ్ కావాలి, ఎవరైనా గెస్ట్ వస్తే ఒక రూమ్ కావాలి. అంత ఇల్లు అది లేదే, ఏడుందాం. సరే అంత ఇల్లు లేకపోయినా ఏదో ఒక విధంగా ఉండాలి తప్పదమ్మా అని ఇల్లు ఖాళీ చేసి మనకు వచ్చి అద్దె కొనానే. ఈ అబ్బాయి నా స్నేహితుడు ఏమంటాడు, ఇంకా పిచ్చి పట్టిందా, 3 కిలోమీటర్లు టౌన్ లో కారు వేసుకొని పోవచ్చు, అవునా, మంచిగా ఇల్లు కట్టుకున్నాడు, అడగపోయి ఉంటే అద్దెకుంటానంటాడింది అంటారా లేదా? చాలా మంది నాతో పడి పనిచేసి నా ఉద్యోగస్తులు అన్నారు, స్నేహితులు. కానీ దేవుడు నాకేం చెప్పాడు చెప్పండి, ఏం చెప్పాడు? నువ్వు ఏడ ఉండాలా, నేను ఏడ పెట్టి ఉండమన్నాను. ఖాళీ చేసి ఇక్కడికి వచ్చాను, అద్దెకున్నా. 7 సంవత్సరాలు అద్దెకున్నా, 7 సంవత్సరాలు అద్దెకున్నా. ప్రార్థన చేస్తున్నా. ఎప్పుడు నేను అద్దెకు ఉన్నాను, అద్దెంట్లో ఉన్నాను అనేటువంటి ఆలోచన నాకు ఎప్పుడు లేదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ఒక దినం వచ్చింది, ఒక మంది మా పెద్ద పాప ఇంజనీరింగ్ అయిపోయింది, దేవుని సేవలోనికి దేవుని అద్భుతంగా తీసుకొచ్చాడు. సండే స్కూల్ నడిపించిన దగ్గర ఆ సండే స్కూల్ టీచర్గా వెళ్తుంటే ఒక పక్కన ఉండదుగా, రోజు మా అమ్మాయిని చూస్తుంది. పిలిచి నేను ఒక మాట అంటాను ఏమనుకోగదా అన్న. ఏంటంటే అసలు మీ డాడీ నీకు పెళ్లి చేస్తాడా అన్నాడు. ఏంటి పెళ్ళని చేస్తాడు నీకు? అదేంటంటే లెగితే దేవుని పని చేస్తున్నాడు, దేవుని మందిరాలు కడుతున్నాడు, పెళ్లి ఎప్పుడు చేస్తాడా మీకు? ఏమన్నది? పెళ్లి ఎప్పుడు చేస్తాడు? దేవుని పక్షాన మీటింగ్స్ పెడతాడు, అదేవిధంగా పాస్టర్ మొత్తాన్ని తీసుకుని ట్రైనింగ్ ఇస్తాడు. ఏనని గురించి ఎలా ఇల్లు మాట మీకు అదేది పెట్టి అద్దెంట్లో ఉన్నది ఏది అని ఆ హృదయంలో భారం. అది వచ్చి వాళ్ళ మమ్మీకి చెప్పింది, అంటుంది ఆంటీ వచ్చి, అయ్యా 7 ఏళ్ళు అయిపోయింది, సొంత ఇల్లు పెట్టి వచ్చేసాం, ఆ ఇల్లే వాళ్ళు పాడు చేస్తున్నారు, ఇవి చెట్లు పెంచడం ఇష్టం, గోరింటాకు చెట్లు ఏంటిది మా ఇంట్లో ఉండదా, అన్ని చెట్లు నా చెట్లని పాడైపోయినాయి, ఈ గోడతేంది, నేను కూర్చోం, ఏంటయ్యా సరే చూద్దాం. అప్పటికి నేను ప్రార్థన చేయను. తర్వాత మా అమ్మగారికి దొబ్బడి ఆ పరిస్థితి బాగాలేదు, అప్పటికి ప్రార్థన చేయను. ఒకరోజు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తాం, కవ్వా ఇలా తెచ్చావు, మరి పిల్లలకి వివాహం చేయాలి కదా, ఇల్లు కావాలి కదా, ఇప్పుడు ఇల్లు కట్టాలన్నా చేయాలన్నా ఏం చేయాలి, ఆ నుంచే వచ్చాడు మట్టి ఉన్నాను అని ప్రార్థన ప్రారంభించాను. మావిడ పక్కన ప్రార్థన చేస్తాను మొదలుపెట్టాడు అనుకుని నాతో పొడిచి కూర్చో. కన్నీరు గార్చామండి 4 రోజులు. స్తోత్రం చెప్పండి. ప్రభు నాకు ఇల్లు కావాలి. ఏం కావాలి? ఇల్లు కావాలి, ఇల్లు కావాలి. ఆ ఇల్లు కూడా ఎట్టుండాలా? ఇదిగో చుట్టూ చిత్రస్వాకారంగా ఉండాలి. ఎట్టుండాలి? దేవుని ఎట్లా ఉండాలి మీరు? నాకు ఎట్టుండాలా? అంత మాత్రమే కాదు, ఆ ఇల్లులో ఎవరన్నా 5 సేవకులు వచ్చినా ఉండే విధంగా ఉండాలి. మా అమ్మకు ఒక బెడ్రూమ్ ఉండాలా, మాకు ఒక బెడ్రూమ్ ఉండాలా, ఇట్లా ఉండాలి ప్రభు అని ఒక స్కెచ్ గీసి అక్కడ పెట్టి ప్రాంతం మొదలుపెట్టి. అమ్మ చూడండి, ఈ దేవుడు ఇల్లు కాదు, నీ హృదయంలో ఏమున్నా ఇంటుంటాడు. 4 రోజుల తర్వాత నీకు ఇల్లు ఇస్తాను, లే బయట ఇస్తాడు, ఇల్లు ఇస్తాను, స్థలం ఇస్తా అన్నావు, ఇల్లు ఇస్తాను ప్రభు, స్థలం ఏడా అన్నట్టు ఇస్తానంతా ఏం చెప్తాం? ఏడ ప్రభు, ఎవరన్నా పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు ఉన్నారు, బాగా అడిగి ఒక 100 రూపాయలు అన్నావు, ఇస్తా అన్నావు, ఏమంటారు నెక్స్ట్?
ఎప్పుడు ఇస్తావు? సాయంకాలం ఇప్పుడా? అంతేనా? మన ప్రార్థన ఎట్లుండాలి? ఈ దేవుడు మనం నడిపిస్తాడండి. ఏమన్నా ప్రభా స్థలం నడిస్తావు ఇచ్చినా కూడా నేను చెప్పిన ఇంత బిల్డింగ్ పడవాలంటే 40 గదులు కావాలి కదా ప్రభా. 40 గదులు ఎంత? 80 లక్షలు. ఎంత? ఇప్పుడు నేను అడుగుతున్న దేవుడు ఏంది? అర్థమైతే 80 లక్షల విలువైన స్థలం కావాలి నాకు అని ప్రార్థన చేస్తాను. నాకు 30 నుంచి 40 గదులు స్థలం కావాలా, నాకు ఇవ్వాల్సినారు అని ప్రార్థన చేస్తాను. ఎందుకు? నన్ను ఇక్కడ రమ్మన్నావు, నేను ఎరగే వచ్చున్నా నీ మాట ప్రకారం. ఇప్పుడు కుటుంబ అవసరాలు కూడా వచ్చినాయి. సేవకులు ఎవరిని వచ్చినా కూడా వాళ్ళు ఉండడానికి కూడా నా దగ్గర లేదు. ఆ అద్దెంట్లో ఎన్ని రోజులు ఉన్నా వచ్చి ఆలో పడుకున్నారు. సేవకునికి ప్రార్థించడానికి ప్రైవసీ లేదు అని ప్రార్థన చేస్తాను. ఒకరోజు మా కిందే ఒక ఆయన పెద్ద ఆయన అంటాడు, ఆ ప్రాంతానికి ఇప్పుడు మా ఇల్లు ఉన్న ప్రాంతానికి వెళ్ళి ఏంటయ్యా ఇప్పుడు ఇటు రానుడు వచ్చేయండి అయ్యా, దేవుడు నాకు స్థలం ఇస్తాను డబ్బులు, అందుకని నేను చూస్తున్నాను, ఇది ఈ స్థలం చూడయ్యా. అది మొత్తం దెబ్బలు పోసి టౌన్ సెంటర్లోనే ఆ స్థలం మొత్తం చూస్తే 10 గదులు కూడా, అది 2.5 లక్షలు చెప్తున్నారు. 35 గదులు 2.5 లక్షలు ఎంత? దగ్గరగా 60 లక్షలు. ఆ డబ్బు నా దగ్గర లేదు. చూశాను, అంకులు ఈ స్థలం ఇస్తారా? ఇస్తారయ్యా. ఎంత చెప్తున్నారు? అంత డబ్బులు లేవు కదా అంకులు అంటే, నువ్వు ఎట్టయినా రాయ్యా నేను మాట్లాడతాను. ఆ రాత్రి కూర్చొని ప్రార్థన చేసి, స్థలం బాగుంది, సెంటర్లో ఉంది, నేను చెప్పిన విధంగా ప్లాన్ ప్రకారం ఇల్లు పడితే ప్రభా స్థలం ఇప్పేవా అని ప్రార్థన మొదలు. ఆశ్చర్యకరంగా 1,70,000 గది లెక్కన వాళ్ళు వచ్చి స్థలము రిజిస్ట్రేషన్ చేసి వెళ్ళారు. స్తోత్రం చెప్పండి అమ్మా. అద్భుతంగా దేవుడు డబ్బాని చెప్పిన పాస్ గారు దేవుడు ఏమన్నా బయట తీసేసి అనుకుంటారు కాదు. నా దగ్గర 20 లక్షలు ఉన్నాయి, 40 లక్షలు కట్టాలా, నేను అగ్రిమెంట్ చేయించుకున్నాను. ఇది చూడండి, ఆ అగ్రిమెంట్ చేయించుకున్నాక ఆ చుట్టుపక్కల కూడా కాసిపోగాయి. ఇదే నేను వచ్చి ఎంతకెందుకు ఉన్నాడని వెంటనే వాళ్ళు వచ్చి కాదు కాదు ఎంతకి ఇస్తామంటే ఆ పెద్ద ఆయన వచ్చాడు, అయ్యా మా బంధువులు మంచోడు కాదు, ఇంకో 10,000 పెంచినా కూడా అది పోతారు బాస్ గారు, వారంలో రిజిస్ట్రేషన్ చేసుకో, మంచి స్థలం అండి, వాళ్ళు ఎందుకో ఇందుకో నీకు 1,70,000 చెప్తున్నారు. ఇదంతా చేస్తున్నా ఎవరు? నా స్నేహితురాలు ఒక అమ్మాయి ఆ వారం రోజుల ముందే ఫోన్ చేసింది, బాబు ఎట్లుంటావు, నువ్వు పాస్టర్ అయినట్టున్నావు, ఫేస్బుక్ లో వాక్యం చదువుతున్నాను, వాక్యం బాగా చదువుతున్నాను అంటున్నారు. అన్ని వాళ్ళు మాట్లాడతాము, బాగానే ఉన్నానమ్మా, ఎందుకు ఉదయం లేచి ఇల్లు అక్కడ ఎల్లాడు కట్టేవారు, వాళ్ళు ఇల్లాడు కట్టేది ఇప్పుడు కట్టబోతున్నారు అని. వారం రోజులు రిజిస్ట్రేషన్ ఉంది, 20 లక్షలే ఉన్నాయి, 62 లక్షలు అంత కట్టాలి, ఇంకో 40 లక్షలు కావాలమ్మాయి. జోక్ చేస్తున్నావా నేను చదువుతున్నావా? జోక్ కదమ్మా, నిజమే. అకౌంట్ నంబరు పంప 40 లక్షలు సాయంకాలం నాకు నా అకౌంట్ లో వేసిందండి. పోతారా చెప్పండి అమ్మా, ఎక్కడరా ఇస్తారా? ఎవరన్నా ఇస్తారా? బంధువులు ఇస్తారా? స్నేహితులు ఇస్తారా? ఆశ్చర్యకరంగా దేవుని సన్నిధిలో కన్నీళ్ళుగా చేయించానండి. అద్భుతాలు చేస్తాడు ఇప్పుడు. ఏం చేస్తాడు? అద్భుతాలు చేస్తాడు. అయిపోయింది. చాలా ఆనందపడి ఇప్పుడు పరిగెత్తుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. 3 నెలల తర్వాత ఒక పెద్ద సమస్య వచ్చింది. ఈ స్థలం అనుకోండి, ఇది రిజిస్ట్రేషన్ 1 అనుకోండి, వాళ్ళు అంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఈ స్థలాన్ని 1 అని చేసుకున్నారు, దానికి ముందున్నవాడు 1 చేసుకున్నాడు. వాస్తవంగా ఈ రిజిస్ట్రేషన్ 1 కాదు 2. ఇప్పుడు మేమందరం ఏం చేసుకున్నాం? ఈ స్థలానికి సంబంధం లేని రిజిస్టర్ నంబర్తో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. ఇప్పుడు నా 60 లక్షలు ఏమైనాయి? ఉన్నాయా పోయినాయా? అర్థమైంది మీకు? పోయినాయి. ఒక్కసారిగా అందరూ గుండ్లు పట్టుకున్నారు. దేవుని సన్నిధికి వెళ్ళే ప్రభా ఏంటి ప్రభా అని కూర్చొని ప్రార్థన చేస్తాం. ప్రభా పొరపాటు చేశానా, ఏం చేశాను అని ప్రార్థన చేస్తాం. దేవుడు అన్నాడు, లేవు పైకి ఇస్తానంది ఎవరు? నేను. ఇచ్చింది ఎవరు? నేను. సమస్య సరిదిద్దాల్సింది ఎవరు? నేను. ఎందుకు భయపడుతున్నాం? లే పైకి. అద్భుతంగా ఆ 3 రిజిస్ట్రేషన్ లో ఎవరైతే అదేం చేయాలో 3 రిజిస్ట్రేషన్ మార్చాలా అంటే ఆ ప్రారంభ స్థలం నుండి మార్చాలి. మొత్తం 18 మంది రావాలి అది మార్చాలంటే. ఒక్కోళ్ళు 80 ఏళ్ళు, 70 ఏళ్ళు, 30 ఏళ్ళు, మీ అద్దెకులు వారు సగం మంది. అర్థమైంది? మొత్తం రావాలి. క్యూ కట్టినట్టు
ఎవడో ఒక మనిషిని పిలిస్తే పనికొచ్చినట్టు 18 మంది రిజిస్టర్ చేసి నిలబడ్డారు. స్తోత్రం చెప్పండి. ఒక రోజే. అప్పుడు దాకా రిజిస్టర్ 3 లక్షలు ఇస్తేగానే చేయనన్నాడు. 30,000 తీసుకొని మొత్తం రిజిస్ట్రేషన్ మార్చి నా స్థలం నాకు అప్పగించారు. స్తోత్రం చెప్పండి. అమ్మా విన్నారా? దేవుడు ఏం చేస్తాడు? అద్భుతం చేస్తాడు. దేవుడు చెప్పాడు ఇల్లు ఇస్తానన్నాడు. అన్నాడా? అన్నాడు. తర్వాత ఇల్లు కట్టం ప్రారంభించాం. ఫస్ట్ ఫ్లోర్ వేశాను. అంతలోకి మా అమ్మాయికి వివాహ సంబంధం వచ్చింది. మా అమ్మాయిని పాస్టర్ గారినే చేసుకుంటా. అట్లానే చిన్నపిల్లలు సేవ చేయటం బాగా ఇష్టం మా పెద్ద అమ్మాయి. చేసుకుంటా డాడీ ప్రార్థన చేస్తాం. అంతకుముందు బ్యాంక్ మేనేజర్ వచ్చాడు. అంతకుముందు రైల్వే టీసీ వచ్చాడు. వీళ్ళెవరు నాకు వద్దని అసలు కానీ గౌరవ కూడా అక్కడ దేవుని సేవకుడు తప్ప నేను చేసుకోను అని కూర్చోను. దేవుని సేవకుడు వచ్చాడు. అయ్యా మాకు ఆ అమ్మాయి కావాలి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ అమ్మాయిని చూపించాడండి. మాకు ఆ అమ్మాయిని కావాలని కూర్చున్నాడు మా వియ్యంకుడు. అయ్యా నేను ఇల్లు కట్టుకున్నా, నా దగ్గర డబ్బులు లేవు, మాకు రూపాయి డబ్బులు వద్దండి, మీ అమ్మాయి నేను మాకు ముందు అని కూర్చున్నాను. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రభువా ఏంటి ఈ అమ్మాయిని అడిగేటమ్మంటే దేవుని ప్రార్థన చేసాను డాడీ చేసుకోమంటాడు. ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది, వివాహం అయిపోయింది. స్తోత్రం చెప్పండి. వివాహం అయిపోయింది. 15-16 లక్షలు ఖర్చు అయింది. మ్యారేజ్ అని ఖర్చు అయిపోయింది. సరే ఈ ఫ్లోర్ తాగుదాం, ఇంకెక్కడ మనం పరిగెత్తాం అని ప్రార్థన చేసి ప్రభువా ఏం చేయమంటావు? నేను చెప్పలేదు కాబట్టి నేను నువ్వేం అడిగావు? ఏమని మ్యాప్ తీసావు నువ్వు? అది అవ్వాలిగా. నువ్వు ఆపి నేను అవుతానా? నేను అప్పుడు కట్టు నువ్వు అన్నాడు. అమ్మాయి చూడండి, అద్భుతంగా 1 సంవత్సరంలో 10 నెలల్లో నా బిల్డింగ్ కంప్లీట్ అయ్యి ఆ ఇంట్లోకి ఇవ్వటానికి దేవుడు సహాయం చేశాడు. స్తోత్రం చెప్పండి. అమ్మాయి ఏం చేశాడు? సహాయం. దేవుడు పని ప్రారంభిస్తూ నువ్వు ఆగినా ఆయన అవుతాడా? ఆగడు. ఆయన ఆగడు. అద్భుతంగా ఇప్పుడు ఆ పాలెంలో నా వైపు చెప్తాడు, ఈ దగ్గర డబ్బులు లేవు కదా, ఎటగట్టాడు. ఎంత ఇల్లు ఎటగట్టాడు ఈ పాలెంలో, అదేనా? ఎంత ఇల్లు ఎటగట్టాడు, ఎంత ఇల్లు ఎట్లా సాధ్యం? అమ్మాయి చూడండి, దేవుడు నీ పక్షాన ఉంటే విస్తారమైన కార్యాలు చేస్తాడు. నువ్వు ఆయన మీద ఆధారపడి. మా అమ్మాయి ప్రార్థన విన్నాడు. బాపట్ల మా అమ్మాయి చేసుకుంది. 60 మంది పిల్లలు వాళ్ళ హాస్టల్లో ప్రతిరోజు చదువుకుంటారు. 40 మంది పెద్దవారికి రోజు భోజనం పెడుతుంది అమ్మాయి. దేవుని సేవ చేస్తూ ఉంది. స్తోత్రం చెప్పండి. అమ్మ ఆశ్చర్యకరంగా అదొక అమ్మ అన్న కదా, మీ నాన్న నీకు ఎట పెళ్లి చేస్తాడని ఆ పెళ్లికి వచ్చింది. ఎవరికి వచ్చింది? పెళ్లికి వచ్చి అమ్మాయి నిజమేనా ఇది? ఏమన్నది ఇప్పుడు? నిజమేనా? 60 మంది పిల్లలకు భోజనం పెడతాంటే నీకెంత 3 పనివాళ్ళు, 4 ఏమో పని చేసేవాళ్ళు, అక్కడే ముసలి 40 మందికి అన్నం పెడతాంటే ఏదమ్మా ఎంత నీకు తట్టించాడు దేవుడు? అమ్మ అమ్మగానే ఉంది. అమ్మా నువ్వు దేవుడి మీద ఆధారపడు, అద్భుతాలు చేస్తాడు. దేవుణ్ణి గురించి తెలుసుకోవడం ప్రారంభించు, అద్భుతాలు చేస్తాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ సంవత్సరమే నా కొడుకు ఉద్యోగం కూడా ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఇక నేనేం చేయాలా? నువ్వు దేవుని చెప్పిన మాట ప్రకారం వినాలి. నేను చేసిన ఒక్కటే, నువ్వు వాడగా దేవుడు నేను వచ్చాను. ఏం చేశాడు? అద్భుతాలు చేస్తాడు. మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలంటే దేవుణ్ణి ఆనందంగా ఆరాధించు. తెలుసండి, దేవుని సంఘంలో ప్రార్థించు. ఇంకొక మాట చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని పఠించు, మంచి వాక్యాన్ని నేర్చుకో, దేవుని ఇంటిని గౌరవించు, దేవుని మందిరాన్ని గౌరవించు, దేవుని హత్తుకొని ఉండటానికి సంతుష్ట సహితమైన భక్తి చేయాలి. స్తోత్రం చెప్పండి. సంతుష్ట సహితమైన భక్తి చేయాలి. ప్రార్థించండి, ప్రార్థన చేద్దాం, ఒక తీర్మానం చేసుకుందాం.